100 అబద్ధాలు చెప్పైనా సరే ఒక పెళ్లి చేయాలి అని అంటారు. కానీ మీరు అబద్ధాలు చెప్తారా నిజాలు చెప్తారా కానీ పెళ్ళైన వాళ్ళని విడగొడతారు. విడగొడతారు మీరు విడగొడతారు మీరు విడగొడతానే చెప్తున్నా కదా. ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? ఒక డైవర్స్ కేసు నేను వాదించాలంటే 2 లక్షల రూపాయలు నేను ఛార్జ్ చేస్తాను. అంటే ఉన్నోళ్ళని బట్టి ఛార్జ్ చేస్తారా లేకపోతే ఎవరికైనా ఒక రేట్ ఉంటుంది మీ దగ్గర? మీరు కాకపోయినా కూడా అంటే బీయింగ్ అడ్వకేట్గా అడ్వకేట్ సిస్టమ్ అడ్వకేటరీ ఎట్లా ఉన్నది అన్న దాని మీద మాట్లాడితే నిజంగా బెదిరించి పైసలు కొంచేటటువంటి వ్యక్తులు ఉన్నారా లేరా ఇప్పుడు ఉన్న సొసైటీలో? ఇప్పుడు దీనిపైన 2 అంశాలు మనం స్పష్టంగా చెప్పాలా. బీయింగ్ అడ్వకేట్గా ఉన్న వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా సంపాదించారు వాళ్ళు అంటారు మీరు? ఎక్కడైనా సరే ఏ ప్రొఫెషన్లో అయినా సరే, ప్రొఫెషన్ అయినా బిజినెస్ అయినా ఒక 10% మాత్రమే. వన్స్ ఆడు కేసు ఒప్పుకున్నాడంటే ఎంత పెద్ద నేరం చేసిన క్లయింట్ అయినా బోన్లు తరిగొట్టేసి కూర్చోవచ్చు. ఇది ఫ్రాడ్ కాదంటారా? అది ఫ్రాడ్ ఎందుకు అవుతుంది? రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. అంటే ఇటువంటి జరుగుతా ఉన్నది కదా. క్రైమ్ చేస్తే ఎన్నటికున్నా మనం బయటకు వస్తాం. క్రైమ్ చేస్తే ఎన్నటికైనా బయటకు వస్తాం అనుకుంటే ఈ భారతదేశంలో చాలా మంది ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఇప్పుడు కోల్కతా ఇష్యూలో ఆ అమ్మాయి చనిపోయింది, ఆమెను అత్యాచారం చేసి చంపేసారు. ఇప్పుడు ఆమెకు న్యాయం జరగాలా లేకపోతే ఆ అత్యాచారం చేసినోడికి న్యాయం జరగాలనా? ఇప్పుడు ఇంతకుముందు మీరు సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పినంటే కలకత్తా ఇష్యూలో సుప్రీంకోర్టులో తీరదు నీ శ్లోకం మారదు ఈ లోకం తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏంది అంటే ఒక నచ్చని అమ్మాయిని కి ఎగెనిస్ట్ చేయటమే సెక్సువల్ హరాస్మెంట్ అంటే సింపుల్. అది సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేటివి ఉంటాయి, మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? బ్రాడ్ సెన్స్ లో మాట్లాడితే కమిట్మెంట్స్ అనేటివి సినిమా ఇండస్ట్రీనే కాదు. ఈ డేటింగ్ యాప్ వ్యవస్థ అంతా కూడా ఫ్రాడే అంటారా? డేటింగ్ యాప్ కానీ ఈ డేటింగ్ కి సంబంధించిన సోషల్ మీడియా కానీ 99% ఫ్రాడ్. అంటే పోలీస్ స్టేషన్లో తెల్ల బట్టలు వేసుకొని కద్దరు బట్టలు వేసుకొచ్చిన వాళ్ళకు కార్ల కంచి దిగిన వాళ్ళకు ఒక మర్యాద, లేకపోతే ఈ నెత్తికి తలపాగా కట్టుకొని బండి మీద వచ్చిన వాళ్ళకి ఒక మర్యాద ఉంటుందా? ఉండదా? అట్లేదు పోలీస్ స్టేషన్ ఎందుకన్నా పోలీసు వాళ్ళు మీ ఫ్రెండ్స్ బాగా మంది. జనరల్గా పోలీసు వాళ్ళు లాయర్లకు భయపడతారు, అడ్వకేట్లకు భయపడతారు అని అంటారు. పోలీసు వాళ్ళు లాయర్లకు అడ్వకేట్లకు భయపడితే పోలీసు వాళ్ళ మీద జరిగే దారుణాలలో అత్యధికంగా పోలీసు వాళ్ళు చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరు అని చెప్పబోయే ముందు నా ఇన్ని ఇంటర్వ్యూలు ఒకలాగా అయితే ఇప్పుడు చేయబోయే ఇంటర్వ్యూ ఒకలాగా. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే చాలా అంశాల పట్ల చాలా వ్యవస్థల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆయననే అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్నా నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాడు. రైట్, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా డైవర్స్కు కింగ్ మీరు. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా ఫస్ట్ మీరు? అంటే డైవోర్స్ కి కింగ్ అనేది మనం అది జనాలు అంటారు, ఎందుకంటే డైవోర్స్ కేసెస్ ఎక్కువ వాదిస్తుంటా కాబట్టి అది జనాలు పిలిచే పిలుపు కదా. ఓకే, మనం దాన్ని నా డ్యూటీ నేను చేస్తున్నా అనుకుంటా అంతే. నేను మామూలుగా అంటే జనరల్గా అంటే 100 అబద్ధాలు చెప్పైనా సరే ఒక పెళ్లి చేయాలి అని అంటారు. కానీ మీరు అబద్ధాలు చెప్తారా నిజాలు చెప్తారా కానీ పెళ్ళైన వాళ్ళని విడగొడతారు. అవును, విడగొడతారు మీరు. అవును, విడగొడతారు మీరు. విడగొడుతున్నా చెప్తున్నా కదా. దాంట్లో తప్పే. అంటే ఎందుకు విడగొట్టాలి? వీళ్ళని కలిపితే బాగుంటుంది, లేకపోతే సరే వాళ్ళు కూడా అంటే కలిస్తేనే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది కదా కోర్టులో సిస్టమ్ కూడా. ఇప్పుడు అదే నేను చాలా సందర్భాల్లో ఏం చెప్పిన అంటే ఏంటంటే బీయింగ్ ఏ హ్యూమన్ నేను అందరినీ కలిసి ఉండమని చెప్తా. నేను బీయింగ్ ఏ ప్రొఫెషన్ నాకు నా దగ్గరికి వచ్చినప్పుడు క్లయింట్ ఏదంటే అది ఇవ్వాల్సిందే కదా అంట. నేను ఇప్పుడు ఒక క్లయింట్ నా దగ్గరకు వస్తాడు, వచ్చి నాకు డైవర్సే కావాలి సార్, నేను 8% కలిసి ఉండను అంటాడు. అన్నప్పుడు నా క్లయింట్కి ఏం కావాలో అదే ఇవ్వాలి నేను, అంతే తప్ప నేను ఆయనను కూర్చోబెట్టి ఒక మాట అయితే చెప్తాం, మనం ఏమన్నా పాసిబిలిటీ ఉందా అంటాం, కానీ వీ కెనాట్ ఫోర్స్ దెమ్. అరే నువ్వు కలిసి ఉండని ఫోర్స్ చేయలేము కదా. కాబట్టి వాళ్ళు డైవర్స్ కోసం అప్రోచ్ అయినప్పుడు నేను డైవర్స్ అయిపోయాలి వాళ్ళకి, నాకు వేరే ఆప్షన్ ఏముంటుంది. రైట్, అంటే మీరు ఇప్పుడు రెండు కేసులు వస్తాయి మీ దగ్గరికి. అంటే ఒకళ్ళు డైవర్స్ కావాలని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, డైవర్స్ కావాలని ఒకరు, డైవర్స్ వద్దని ఒకరు. మీరు డైవర్స్ కావాలన్నప్పుడు యాజ్ ఎ లాయర్గా అడ్వకేట్గా మీరు
అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది, వద్దన్నప్పుడు కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏది మీకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది? అంటే జనరల్గా అయితే నాకు కల్పమనే కేసులు అయితే నా దగ్గరికి ఎక్కువ ఏం రావు, విడగొట్టమనే వస్తాయి. రేర్ కేసులు వస్తాయి విడగొట్టమని. అంటే నా ఎంటైర్ కెరియర్లో నాకు తెలిసి ఒక 2-3 కలుపుంటా అంతే, మిగతా అన్ని డైవోర్స్ కేసులే ఉన్నాయి. సో కల్పమనే అవకాశం అయితే మన దగ్గరికి వచ్చే అవకాశం చాలా తక్కువ. సో వచ్చిన వాళ్ళంతా మనల్ని విడగొట్టమనే వస్తారు కాబట్టి మనం విడగొట్టడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. యాజ్ ఎ బీయింగ్ ఏ ప్రొఫెషనల్ నేను విడగొట్టడానికి, అంటే వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏది ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం మనం. ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? ఇక అది ప్రొఫెషనల్ ఇష్యూ కదా దాన్ని. అంటే ఉన్నోళ్ళని బట్టి ఛార్జ్ చేస్తారా, లేకపోతే ఎవరికైనా ఒక రేట్ ఉంటుందా మీ దగ్గర? అంటే ఇక డిపెండ్ అపాన్ ఏ కేసుకి పర్టికులర్గా ఇంత అనేమి ఉండదు, అది కేసు టు కేసు మారిపోతూ ఉంటుంది. అది అంటే ఒక కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు వచ్చారనుకో, ఎంత ఛార్జ్ చేస్తారు నార్మల్గా మీరు? కోట్ల రూపాయలు ఉన్న క్లయింట్స్ వచ్చినా కూడా వాళ్ళు ఏమి దాని తాహతం మించి ఏమి ఇయ్యరు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయనుకో, బాబు నువ్వు డైవోర్స్ కేసు వాదించు తీసుకో, 1 కోటి రూపాయలు ఏమి ఇవ్వరు మాకు. ఎట్లా ఇస్తారు? మీరు కూడా డిమాండ్ చేయరు? ఎట్లా చేస్తాం మనం? ఇప్పుడు దాన్ని డిమాండ్ చేయడానికి అవకాశం ఏం లేదు కదా. ఎవరైనా అంటే భయపెడతాం కదా, ఇది చాలా సెన్సిటివ్ ఉన్నది, అవతల వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, పీపీ గారు ఇబ్బంది పెడతా ఉన్నారు, లేకపోతే పీపీ అసలు ఇంటలేరు మాట, ఇవన్నీ చెప్పి పోక్ చేసి మొత్తానికి డబ్బులు కొంచెం ప్రయత్నం చేస్తారా చేయరా? బీయింగ్ అడ్వకేట్ ఏంటంటే నేను ఎప్పుడు ఐ బిలీవ్ దట్ అడ్వకేట్స్ కంటే క్లయింటే ఎక్కువ తెలియగల వాళ్ళని నేను చెప్తాను. అంత తెలివి ఉంటే అడ్వకేట్ దగ్గరికి ఎందుకు వస్తాడు? సమస్య కోసం వస్తాడు తప్ప దాని ప్రాసెస్లో వాళ్ళకి అంత ఐడియా ఉంటుంది, మనకంటే ఎక్కువ ఐడియా ఉంటుంది. కానీ ఏదో రకంగా అంటే మీరు ఒప్పుకోండి సరే, మీరు కాకపోయినా కూడా అంటే బీయింగ్ అడ్వకేట్గా అడ్వకేట్ సిస్టమ్ అడ్వకేటరీ ఎట్లా ఉన్నది అన్న దాని మీద మాట్లాడితే నిజంగా బెదిరించి పైసలు కొంచేటటువంటి వ్యక్తులు ఉన్నారా లేరా ఇప్పుడు ఉన్న సొసైటీలో? ఇప్పుడు దీనిపైన 2 అంశాలు మనం స్పష్టంగా చెప్పాలా. ఇప్పుడు మా అడ్వకేట్ ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లం ఏంది అంటే, ఎప్పుడు కూడా ఏంటంటే క్లయింట్కి ఇప్పుడు నా ప్రొఫెషనల్ ఫీజు ఇంత అని చెప్తే క్లయింట్లు ఇచ్చే పరిస్థితి లేదు జనరల్గా. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ నా ప్రొఫెషనల్ ఫీజు ఇంత అని చెప్పే బదులు ఏం చెప్తారంటే చాలామంది ఏంటంటే కొద్దిగా పీపీని మేనేజ్ చేసినామనో లేకపోతే ఎక్కడో మేనేజ్ చేయాలనో అట్లా కొన్ని ఫీజు రూపంలో తీసుకుంటారు. ఈ క్లయింట్లు కూడా అట్లా చెప్తూనే ఇస్తారు జనరల్గా, డైరెక్ట్ నా ఫీజు ఇంత అంటే ఇవ్వరు ఇప్పుడు. కాబట్టి కొంత ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రొఫెషన్లోనైనా కూడా ఎంతో కొంత అంత 100% ఎవరు జెన్యున్గా చేయలేరు. సో అది డిపెండ్ అపాన్ ద పార్టీ అండ్ డిపెండ్ అపాన్ ద పర్సన్, ఆ పర్సంటేజ్ ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. నిజంగా పీపీలకు ఇస్తారా అడ్వకేట్లు? అది మనం పబ్లిక్గా మాట్లాడే విషయం కాదు కదా. అంటే ఇస్తారా? కొంచెం ఐడియా ఉండాలి కదా పబ్లిక్ కూడా. అది పబ్లిక్గా మాట్లాడే విషయం కాదు కానీ, కాబట్టి మనం ఏం చెప్తామంటే నేనైతే ఎప్పుడైతే ఎవరికైనా ఇస్తానని చెప్పి అయితే ఎప్పుడు తీసుకోలే నేను. నా ఎంటైర్ కెరియర్లో మాత్రం నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఇస్తా వీళ్ళకి ఇస్తా అనేది ఎప్పుడు తీసుకోలే నేను. ఎప్పుడైనా కూడా నేను చాలా స్పష్టంగా, అది ఎంతైనా కానీ చిన్న అమౌంట్ కానీ పెద్ద అమౌంట్ కానీ, అది ఎప్పుడైనా కూడా చాలా స్పష్టంగా నేను క్లియర్గా ఇది నా ప్రొఫెషనల్ ఫీజు అనేది తీసుకుంటాను నేను. దిస్ ఇస్ మై ప్రొఫెషన్, ఇది నా ప్రొఫెషనల్ ఫీజు అనేది తీసుకుంటా. అదే ఎంత ఉంటుంది మీ ఫీజు? ఎంత ఉంటుంది? అరే ఇప్పుడు ఫీజు ఎంత ఉంటుంది అంటే నార్మల్గా ఏదో ఒక ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గర రావాలి అంటే సార్ టీవీలలో కనబడతాడు, సార్ దగ్గర పోతే ఎక్కువ అడుగుతాడా అన్న ప్రశ్న అయితే ఉండుంటుంది. సో వాళ్ళు కూడా నిమ్న స్థాయి ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గర రావాలంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా మీ ఫీజు ఎంత ఉంటుంది అన్నది. ఇప్పుడు నా ఫీజు ఎంత ఉంటుంది అనేది నా దగ్గరికి వచ్చేలా తెలుసు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు సార్ టీవీలలో కనిపిస్తారు, ఫీజు చాలా పెద్దగా ఉంది అని అందరూ అనుకుంటారు కదా. నా ఆఫీస్కి వస్తే తెలుస్తుంది. అది మా ఆఫీస్కి వచ్చి ఎవరన్నా మా ఆఫీస్కి వచ్చి నిలబడితే నా ఫీజు స్థాయి ఏందనేది తెలుస్తుంది. అంటే మీ స్థాయి ఎక్కువ కానీ మీ ఫీజు స్థాయి తక్కువ అంటారా? అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అడ్వకేసీ ప్రొఫెషన్లో ఫీజులు అనేటివి పెద్దగా ఇవ్వడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు కూడా ఒక ఫీజుని కనుక మనం వివరించడం స్టార్ట్ చేస్తే అడ్వకేట్ లాస్లోకి వెళ్తాడు. రైట్, అడ్వకేట్ లాస్లోకి వెళ్తాడు. రైట్. అంటే బీయింగ్ అడ్వకేట్గా ఉన్న వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా సంపాదించారు వాళ్ళు అంటారు మీరు? ఎక్కడైనా సరే ఏ ప్రొఫెషన్లో అయినా సరే, ప్రొఫెషన్ అయినా బిజినెస్ అయినా ఒక 10% మాత్రమే హయ్యెస్ట్ సక్సెస్ రేషియో ఉంటుంది. మన ఉదాహరణలు తీసుకున్నాం అనుకో, మనం ఏ ఇండస్ట్రీనైనా తీసుకోండి, మీరు బిజినెస్ ఇండస్ట్రీ కనుక తీసుకుంటే భారతదేశంలో ఎంతమందిని మీరు లెక్కించగలుగుతారు? ఓకే, ఎంతమంది లెక్కించగలుగుతారు? చాలా తక్కువ. మరి గల్లీకో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, మరి వీళ్ళందరి పేర్లు చెప్పగలుగుతామా? చెప్పలేము. ఒక సినిమా ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకుందాం, ఎంతమంది లెక్కించగలుగుతారు మీరు? తక్కువనే కదా. మిగతా వాళ్ళందరూ బతకటం కోసమో దేనికోసమో పోరాటమో ఎదగటమో సర్వైవలో ఇంట్రెస్ట్ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అట్లా నువ్వు ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ తీసుకో, లేకపోతే ఎనీ ఫీల్డ్ తీసుకో, ఎక్కడైనా కూడా ఒక 10% హైయెస్ట్ పీక్లు ఉంటారు. ఇప్పుడు అడ్వకేసీ ఫీల్డ్లో మీరు హైయెస్ట్లో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను. నేను హైయెస్ట్లో ఏం లేను, నేను డిమాండ్లో ఉన్నా. హైయెస్ట్ వేరు, డిమాండ్ వేరు. డిమాండ్లో ఉన్నా. ఈ హైయెస్ట్కు డిమాండ్కి తేడా ఏంది?
ఈ హైయెస్ట్ అంటే అది పీక్ స్టేజ్ అన్నట్టు ఇంకా ఇక ఎంత అడిగితే అంత టేబుల్ మీద ఉండాలి. అది 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 హైయెస్ట్ ఇక. నేను డిమాండ్ లో ఉన్న అంతే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డిమాండ్ లో ఉన్న అంతే. డిమాండ్ ఉన్న అడ్వకేట్ డిమాండ్ ఉన్న అడ్వకేట్ అయితే 100% చెప్పగలుగుతా. ఓకే. ఆ డిమాండ్ ఎట్లా వచ్చింది మీకు? కష్టపడడం ద్వారానే వస్తుంది. ఏది ఏ డిమాండ్ అయినా కష్టపడడం ద్వారానే వస్తుంది. ఫ్రాడ్స్ ఏం చేయలేదా? ఏం చేస్తాం ఫ్రాడ్స్, ఏం చేస్తాం, ఏముండయా? ఏం చేస్తాం ఫ్రాడ్స్? అదే కాదన్నా, ఇప్పుడు రవి ఉన్నాడు, అవును, ఆయన నేను చంపిన, నేను వచ్చిన, నాకు రకంగా ఒకళ్ళ తెచ్చుకోవాలి. అవును, రవి త్రుటిలో తప్పిండు, అవును, అన్న నన్ను క్రాంతి చంపిండు అని చెప్పేసి రవి వచ్చినప్పుడు రవికి మీరు ఒకళ్ళ తెచ్చుకోవాలి. అవును. ఈడ నిజంగా తప్పు చేసింది ఎవరంటే నేను, అవును, అంతే కదా. కానీ మీరు ఇద్దరికి కూడా వర్క్ చేయడానికి రెడీ ఉన్నారు మీరు. అంటే ఒకటే కేసులో ఇద్దరికి ఎప్పుడు వర్క్ చేయలేము మనం. బట్ ఈ ఇద్దరు పర్సన్స్ కి అయితే మీరు వర్క్ చేయడానికి రెడీ ఉన్నారు యాజ్ అడ్వకేట్ గా. ఒక కేసులో ఇప్పుడు మీరు రవి మీద అటాక్ చేశారు, మీరు ఏమైతారు? అక్యూజ్డ్ అవుతారు. రవి విక్టిమ్ అవుతాడు. విక్టిమ్ కి అక్యూజ్డ్ కి ఒక అడ్వకేట్ ఎప్పుడు ఉండరు. బట్ ఇటు సైడ్ అని ఉండాలా, అటు సైడ్ అని ఉండాలా, అంతే. ఇప్పుడు ఇదే కేసులో మీరు వచ్చిన అనుకుందాం, సపోజ్ మావోడు అసలు అటాకే చేయలేదు, అసలు మావానికి సంబంధమే లేదు, మావోడా లేదని చెప్తాం. అది మా ప్రొఫెషనల్ డ్యూటీ అది. అదే రవి వచ్చిండు అనుకో, రవికి విపరీతమైన గాయాలు తగిలినాయి, జీవితం అంతా ఖరాబ్ అయిపోయిందా, వాదిస్తాం. అది ఫ్రాడ్ కాదంటారా? అది ఫ్రాడ్ ఎందుకు అవుతుంది? రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఫ్రాడ్ ఎందుకు అవుతుంది? ప్రతి ఒక్కరు దాన్ని ఫ్రాడ్ అంటారు. ఎట్లా అంటారు ఫ్రాడ్ అని? ఆ రాజ్యాంగం, ఒక భారత రాజ్యాంగం ఒక అడ్వకేట్కి ఇచ్చిన హక్కు అది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు అడ్వకేట్ అసిస్టెన్స్ ఇవ్వాలనేది రాజ్యాంగంలో రాసింది. అది రాజ్యాంగంలో రాసింది. ఎవరైనా నిందితుడు అడ్వకేట్ కాల్ చేయించుకొని పిలిపించుకునే అధికారము రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రైట్, ఓకే అన్న. మీరు కోల్కతా ఇష్యూ చూసినాం కదా, పశ్చిమ బెంగాల్ ఇష్యూ. అవును, పశ్చిమ బెంగాల్ ఇష్యూలో ఒక విమెన్, ఆమె డాక్టర్, ఆమె బీయింగ్ ఏ డాక్టర్ అక్కడనే ఉండి అక్కడనే వర్క్ చేస్తూ ఆమె వర్క్ కొనసాగిస్తున్న క్రమంలో ఓ దుర్మార్గుడు వచ్చి విత్ టీమ్, వాళ్ళ టీం తోటి చంపేసి అత్యాచారం చేసి దాదాపు 150 grams స్పెమ్ ఉండేటట్టుగా చేసిరు వాళ్ళు. అంటే నరక యాతన అనుభవించింది ఆ అమ్మాయి, మొత్తానికి చంపేసిరు. ఇప్పుడు ఆ అమ్మాయిని చంపిన వ్యక్తికి కూడా ఒక కళ్ళతున్నది. అందులో 21 మంది అడ్వకేట్లు పనిచేస్తూ ఉంటే 11 మంది అడ్వకేట్లు మళ్ళీ ఫీమేల్లే ఉన్నారు. అంటే ఇటువంటివి జరుగుతూ ఉన్నది కదా. క్రైమ్ చేస్తే ఎన్నటికున్నా మనం బయటకు వస్తాం, క్రైమ్ చేస్తే ఎన్నటికైనా బయటకు వస్తాం అనుకుంటే ఈ భారతదేశంలో చాలామంది మనం ఇప్పుడు అది సామాన్య ప్రజలకు అర్థం కాని విషయం ఏంటి అంటే, వాస్తవం చెప్పాలంటే ఏంటంటే చట్టం మీద చాలా మందికి నమ్మకం లేదు. ఫస్ట్ చట్టం మీద చాలా మందికి ఎందుకు నమ్మకం లేదు అంటే ఏంటంటే, కోర్టుకి వెళ్తే ప్రొసీడింగ్స్ అనేవి ఫస్ట్ లేట్ అవుతుంది అనేది ఒకటి బాగా పడిపోయింది జనాలల్లో. కోర్టుకి వెళ్తే లేట్ అవుతుంది ఒకటి పడిపోయింది. రెండోది ఏముంటుంది, మనకు అడ్వకేట్లు అనేది చక్కగా పనిచేయరు, లేకపోతే వాళ్ళు మోసాలు చేస్తారు, లేకపోతే అమ్ముడు పోతారు, లేకపోతే అనేది ఒక బాగా పెరిగిపోయింది. ఇప్పుడు కలకత్తా లాంటి కేసు మన దేశంలో నిర్భయ జరిగింది. నిర్భయ జరిగిన తర్వాత బహిరంగంగా ఉరితీశారు కదా. మరి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఎందుకు మారతలేరు పబ్లిక్ అని? అంటే పబ్లిక్ మారటానికి పబ్లిక్లోనే మార్పు రావాలనేది నేను కొన్ని 100 సార్లు చెప్తున్నా. నేను చట్టాలన్నిటి చేస్తారు, చట్టాలన్నిటి గవర్నమెంట్ చట్టాలు చేస్తారు. చట్టాల మీద గవర్నమెంట్ అవగాహన కల్పించాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద, లేకపోతే న్యాయ వ్యవస్థ మీద కానీ, న్యాయ వ్యవస్థ మీద జరిగే దాడులు కానీ, లేకపోతే అడ్వకేట్ల మీద జరుగులు కానీ, అసలు అడ్వకేట్ ప్రొఫెషన్ మీద ఏం జరుగుతుంది అనేది ఇప్పటిదాకా బహిరంగంగా వచ్చి ఎవరు కూడా మాట్లాడతాం లేరు. ఈవెన్ మా అడ్వకేట్లు కూడా మాట్లాడరు. ఓకే, మరి అడ్వకేట్లు కూడా మాట్లాడినప్పుడు ఒక న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది నేను కంకణం కట్టుకున్న. వాస్తవానికి ఒక అడ్వకేట్ అసలు ఏంది, అడ్వకేట్ జీవితం ఏంది, అది ఎట్లుంటుంది, అది ఏం తయారవుతుంది, అది ఏం చేస్తారు అనేది నేను రెడీ ఉన్నా మాట్లాడటానికి. దాంట్లో ఉన్న ప్రతి లోపాన్ని చెప్పగలుగుతాను. ప్రతి మంచి చెప్తా, ప్రతి లోపాన్ని చెప్తా నేను. అన్న, అడ్వకేసీలో ఇబ్బందులు ఉంటాయి మీరు చెప్పండి. అడ్వకేట్స్లో ఉన్నంత ఇబ్బంది దేంట్లో ఉండదు అంటారా? ఏంది? అంతే, డెఫినెట్లీ. ఎట్లా, దేంట్లో ఎందుకు ఉండదు అన్న? మీరు వాళ్ళకి వీళ్ళకు మాటలు చెప్పడమే కదా. మీకు నేను కూడా అట్నే అనుకున్నా. నేను చెప్తున్నా కదా. నేను కూడా ఏమనుకున్నా అంటే, అడ్వకేసీ అంటే ఏంటంటే జనరల్గా ఏదైనా సమస్య వస్తే వినిపోయి అది పోయి జడ్జికి చెప్పడమే కదా అనుకున్నా నేను. ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ మై కెరీర్ స్టార్టింగ్లో చాలా సింపుల్ అనుకున్నా నేను. ఇప్పుడు ఏమైనా చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు అడ్వకేసీ ఫీల్డ్ ఎంత కష్టము అది ఒక స్థాయికి ఎదిగిన తర్వాత అర్థమవుతుంది నాకు. ఇది ఎంత కష్టము, ఇది ఎన్ని ఇబ్బందులు పడుతున్నది, ఎందుకు ఈ వ్యవస్థలు ఇట్లా తయారైపోయినాం మనం, అసలు ఏం జరుగుతుంది అనేది నేను ఇవాళ స్పష్టంగా అన్ని ప్రతి దగ్గర మాట్లాడగలుగుతున్నా నేను ఇవాళ అడ్వకేసీ ఫీల్డ్ గురించి. ఓకే, ఇప్పుడు న్యాయ వ్యవస్థ గురించి మనం మాట్లాడినాం అనుకుందాం. ఒక న్యాయ వ్యవస్థ అనేది మనం మాట్లాడదాం. మనం న్యాయ వ్యవస్థలో మాట్లాడినప్పుడు 70% ఆఫ్ ద రోల్ ఈజ్ జస్ట్ అడ్వకేట్సే.
సుప్రీంకోర్టు నుంచి స్టార్ట్ అయ్యి భారతదేశంలో అతి చిన్న కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయాన్ని కాపాడేది అడ్వకేట్లే. ఓకే, రోల్ ఎక్కువ పాత్ర ఎవరిది ఉంది? న్యాయ వ్యవస్థ అనే పదంలో ఎక్కువ రోల్ ఎవరిది ఉంది? ఎక్కువ ఎవరు పని చేస్తున్నారు? ఎక్కువ ఎవరి భాగస్వామ్యం ఉంది? మెంబర్స్ ఎక్కువ ఎవరు ఉన్నారు? అంత అడ్వకేట్సే. 70% ఆఫ్ ద అడ్వకేట్స్. మొత్తం న్యాయ వ్యవస్థని మనం 100% అనుకుంటే దాంట్లో 70% ఆఫ్ ద రోల్ అడ్వకేట్సే ఉంటుంది. అది ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి? ఇప్పుడు మీరు అంటారు, నేనేమడుగుతా అన్న, ఇప్పుడు కోల్కతా ఇష్యూలో ఆ అమ్మాయి చనిపోయింది, ఆమెను అత్యాచారం చేసి చంపేసిరు. ఇప్పుడు ఆమెకు న్యాయం జరగాలా లేకపోతే ఆ అత్యాచారం చేసినోడికి న్యాయం జరగాలనా? ఇప్పుడు ఇంతకుముందు మీరు సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పినంటే కలకత్తా ఇష్యూలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు అది చాలా మందికి అర్థం కావడం లేదు. ఇప్పుడు అందరూ మీలాగానే చాలా మంది దాని తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. ఓకే, సుప్రీంకోర్టు ఏం చేసింది? కలకత్తాలో జరిగిన సంఘటనని సుమోటోగా స్వీకరించింది. ఎందుకు స్వీకరించింది అంటే దేశవ్యాప్తంగా ప్రధానంగా అది మహిళ మీద జరిగిన దాడి, అది ఒక రేప్ కేసు, చంపేయబడ్డది అత్యంత దారుణంగా, అంత పెద్ద సిటీలో కిరాతకంగా ఒక మానవ జాతికి మచ్చ తెచ్చే విధంగా అది చేయబడ్డది. చేయబడ్డప్పుడు ఏంటంటే దేశంలో జరుగుతున్న ఆందోళనలు కావచ్చు, లేకపోతే రకరకాల ఇష్యూస్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా లేకపోవడం ఒకటి. ఇన్వెస్టిగేషన్ కనుక సరిగ్గా ఉండుంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ కాకపోదేమో. సో ఈ ఇన్వెస్టిగేషన్ చక్కగా లేకపోవడము, తర్వాత ఈ రకరకాల ఆందోళనల మధ్యలో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఒక కేసుని సుమోటోగా స్వీకరించినప్పుడు దానికి సంబంధించి హెల్ప్ చేయమని చెప్పేసి కొంతమంది అడ్వకేట్లను సుప్రీంకోర్టు కోరడం జరుగుతుంది. వాళ్ళు వాదిస్తాను లేరు. అందరూ ఏమనుకుంటున్నారంటే, నేను మొన్న ఒక డీపీ చూసిన, ఆ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న కేసులలో కింద ఇటు సైడ్ అడ్వకేట్ల అందరి పేర్లు ఒక 21 మంది పేర్లు పెట్టేసి వీళ్ళ జాతిని కాపాడేది లేకపోతే వీళ్ళేనా మోసం చేసేదని రకరకాల మీరు కామెంట్లు ఇస్తున్నారు. ఆడ ఒక కేసు సుమోటోగా స్వీకరించినప్పుడు కోర్టుకు సంబంధించి సహాయం చేయటానికి, దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, సహాయం చేయడానికి, వాదించడానికి అడ్వకేట్లు కావాలా? దానికోసమని వాళ్ళు వాలంటరీగా కావచ్చు, లేకపోతే కోర్టు చేత సూచించబడచ్చు, వాళ్ళు యాడ్ అవుతారు. వాళ్ళందరూ ఏమి కలకత్తా కోర్టుకి ఏమి వ్యతిరేకంగా వాదిస్తలేరు. కోర్టుకు సహాయం చేయడానికి, వాళ్ళంతా క్వశ్చన్ చేయడానికి, ఒక ప్రాసెస్ను క్వశ్చన్ చేయడానికి కోర్టుకు. ఇప్పుడు జడ్జి అక్కడ కూర్చుంటారు, ఆయన ప్రతి దగ్గరికి వెళ్ళలేడు కదా, ప్రతి డాక్యుమెంట్ తెచ్చుకోలేడు కదా, ప్రతి విషయాన్ని చెప్పలేడు కదా. అంతమంది అడ్వకేట్లు కలిసి ఆ జడ్జికి సహాయం చేయడానికి దాంట్లో అడ్వకేట్ల కింద ఉన్నారు. వాళ్ళందరూ కలకత్తా కోర్టుకి వ్యతిరేకంగా వాదిస్తానికి నిందితుని పట్ల అది కాదదే చెప్తున్నా నేను. మరి ఇప్పుడు ఈ నిందితునికి కూడా వకాలత్ ఉండాలి కదా? నిందితుడికి వకాలత్ ఇస్తారు, మీకు అదే చెప్తున్నా. భారతదేశంలో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద జనాలకి ఏమాత్రం అవగాహన లేదు. ఎందుకు లేదు? ఫస్ట్ క్వశ్చన్. నీ జీవితంలో ఇంతమంది చదువుకున్న వ్యక్తులు ఉన్నారు కదా, ఒక ఎల్ఎల్బి తప్ప, ఒక ఎల్ఎల్బి కోర్సు ప్రత్యేకమైన కోర్సు తప్ప ఏ పాఠ్య పుస్తకాల్లోనన్నా చట్టం ఉంటుంది, దాన్ని పాటించాలని ఎక్కడన్నా చెప్పారా? లేదు. సైన్స్ చెప్తారు, సోషల్ చెప్తారు, తర్వాత హిస్టరీ చెప్తారు. మరి మన నిత్య జీవితంలో మనిషి ఒక నిమిషం కూడా లేకుండా బతికే న్యాయ వ్యవస్థ గురించి మరి ఒక చట్టం ఉంది, దాన్ని మనం పాటించాలా? మరి మనం పోలీస్ స్టేషన్ ఉంటుంది, కోర్ట్స్ ఉంటాయి, వ్యవస్థ ఉంటుంది. మరి ఈ చట్టం ఉంది అనేది ఒక ఎల్ఎల్బి కోర్సులు తప్ప ఎక్కడన్నా పాఠ్యాంశం కింద రూపొందించారా? ఎందుకు చెప్పారు మరి? అదే అడుగుతున్న. వ్యవస్థలో ఉన్న లోపం అది. వ్యవస్థలో ఉన్న లోపం అది. చెప్పాలి. రాజకీయ నాయకులు చెప్పాలి. రాజకీయ నాయకుల గురించి మనకు సంబంధం లేదు, కానీ వ్యవస్థలో ఉన్న లోపం అది. అంటే వ్యవస్థను అంతా నడిపిస్తుంది కూడా రాజకీయ నాయకులే కదా? రాజకీయ నాయకులు ఒక భాగం మాత్రమే. వాళ్ళు రాజకీయ నాయకులు ఒక భాగం మాత్రమే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక భాగం మాత్రమే ఉన్నా భాగం మాత్రమే అంటే అన్నాను. మాత్రమే అని అంటే నేనేమంటున్నా అంటే ఆ ఇష్యూలోనే తీసుకుంటే పర్టికులర్ గా అక్కడ సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుని కుమారుడు ఉన్నాడు అని చెప్పేసి ఆ కేసు ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా డిలే అవుతుంది. ఏ కేసులో? కలకత్తా కేసులో మీరు చెప్తారు. కలకత్తా కేసులో మీరు చెప్తారు. మరి సత్యంబాబు కేసులో ఏమైంది? మరి సత్యంబాబు కేసు, కలకత్తా లాంటి కేసు, సత్యంబాబు కేసు కూడా సేమ్ అదే. కలకత్తా కేసుకి సత్యంబాబు కేసుకి పెద్ద తేడా ఏం లేదు. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసిన పెద్ద తేడా ఏం లేదు. నేనేమంటా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది తప్పించి వ్యవస్థ అనేది ఇతర ప్రక్రియల మీద ఆధారపడి ఉండదు అని అంట. నేనైతే 100% నేను చెప్పగలుగుతా ఏంటంటే న్యాయ వ్యవస్థను ఎవ్వరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఒకవేళ న్యాయ వ్యవస్థను కనుక ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఉంటే ఈ రాష్ట్రాన్ని వెళ్ళిన మన ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ గవర్నమెంట్ వెళ్ళిన చంద్రబాబు నాయుడిని కూడా ఒకసారి ఏదో కేసు, అది ఫాల్స్ కేసు కావచ్చు, జెన్యున్ కేసు కావచ్చు, ద కోర్ట్ విల్ డిసైడ్. అతను జైలు పంపించలేదా? కవిత పోలేదా? అది
అందుకే చెప్తున్నా, మీరు దేశంలో చాలా మంది, ఇప్పుడు షారుఖ్ ఖాన్ కుమారుని కూడా అరెస్ట్ చేశారు. మరి షారుఖ్ ఖాన్ తలుచుకుంటే న్యాయ వ్యవస్థ ఇన్ఫ్లుయెన్స్ చేయలేడా? అదే 2000 కోట్లు ముఖ్యమంత్రి ఒక్క నిమిషం అన్న, షారుఖ్ ఖాన్ విషయం తీసారు కాబట్టి చెప్తాను. 2000 కోట్లు ఇచ్చిండు జడ్జికి అని చెప్పేసి ఒక రూమర్. షారుఖ్ ఖాన్ దగ్గర పోయినావు, నన్ను అన్నే అంటారు వచ్చి, నేను కేసు గెలిచిన ప్రతిసారి నన్నే అంటారు, నువ్వు జడ్జికి పైసలు ఇచ్చి కేసు గెలిచినావు అని. నువ్వు షారుఖ్ ఖాన్ దగ్గర పోయినావు. నా జీవితకాలంలో ఇప్పటి వరకు నా జీవితకాలంలో ఇప్పటి వరకు నేను బెంచ్ మీద తప్ప జడ్జిని ఎప్పుడు కలిసింది లేదు, మాట్లాడింది లేదు. ఆ యాక్సెస్ ఉండదు వ్యవస్థలో. ఎవరు చెప్పారు జడ్జిని కొంటారని చెప్పండి. ఉండదా అసలు అట్లా సిస్టమ్? అరే ఒక 1%. ఇప్పుడు అదే నేను 1,00,000 సార్లు చెప్తున్నా, ఏ వ్యవస్థ అయినా ఏ వ్యక్తి అయినా లోపం అనేది కంపల్సరీ ఉంటుంది. లోపం లేకుండా ఎక్కడ కూడా వర్కౌట్ కాదు. లోపం నుంచే సరిదిద్దడం అనేది పుడుతుంది. తప్పు చేయడం నుంచే మంచి పుడుతుంది. నీకు తప్పు లేకపోతే మంచి విలువ ఏం తెలుస్తుంది చెప్పండి? ఒక 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 విషయాన్ని మంచి చెడు చెప్పాలంటే ముందు చెడు ఉంటే మంచి తెలుస్తుంది, మంచి ఉంటే చెడు తెలుస్తుంది, రెండు ఉండాలా. రైట్. వ్యవస్థ ఈ అంశాలు కంటిన్యూ చేద్దామన్నా. దాని ముందర ఇంకొక చిన్న అంశం ఏంటి అని అంటే, నార్మల్గా అంటే కోర్టులో సిస్టమ్ ఏ విధంగా ఉంటుందన్న? ఇప్పుడు సినిమాలో చూపించినట్టు ఒక లాయర్ ఒక సైడ్ నిలబడి ఇంకో లాయర్ ఇంకో, అట్లా ఉండదు సిస్టమ్. ఎందుకంటే సినిమా అనేది ఏంటంటే డ్రామాటిక్ ఉంటుంది, ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి ఇట్లా మొత్తం కలిపి ఒరిజినల్గా తీస్తే ప్రేక్షకులకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి సినిమాలు ఎప్పుడైనా కూడా న్యాయ వ్యవస్థని జనరల్గా ఏం చేస్తారంటే ఏంటంటే నీకు జనరలైజ్ చేసి చూపిస్తారు దాన్ని. అంటే పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజు ఆ సినిమా లాగా ఉండదు అట్లా. అది ఎమోషన్ని క్యాచ్ చేయటం అంతే. అది ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఎమోషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఎమోషనల్ అవుతాము. కొన్ని సందర్భాలలో జడ్జి కూడా మమ్మల్ని అంటాడు, ఎందుకు ఎమోషన్ అవుతున్నావు, సొంత కేసులు ఎక్కని అంటారు. అదే అంత ఆ లెవెల్లో కుర్చీలని ఎగిరితన్నేసి ఓ కొట్లాడుకొని అది అంత సీనే ఉండదు. ఆర్గ్యుమెంట్స్ గట్టిగా ఉంటాయి, గట్టిగా చేస్తాం. ఆర్గ్యుమెంట్స్ చేయాల్సిన రోజు గట్టిగా చేస్తాం, బతిలాడాల్సిన రోజు బతిలాడతాం. అన్ని రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. అది సినిమాలు చూపించినంత అట్లేమి ఉండదు. అది రైట్. మీ కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు గెలిచి ఉండొచ్చు మీరు? అదిగా మనకు జనరల్గా చెప్పాలి ఏంటంటే అది బార్ కౌన్సిల్కి మాకు ప్రాబ్లం అవుతుంది, దాన్ని అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది అది అట్లా. కాబట్టి చెప్పడానికి రాదు ఎప్పటికీ. బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ కావాలంటే నిజంగా అంటే ఓ లా చదివిన వ్యక్తి ఏ బిజినెస్ చేసి ఉండకూడదు అన్న? బిజినెస్లో ఇట్లా అంటే ఫుల్ టైం లా చేసేటోళ్ళు ఎవరు బిజినెస్ చేయకూడదు. ఇప్పుడు లాలా మనం దాని లా గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ నేనైతే 100% నేను చెప్తే ఏంటంటే లాలో ఉన్న పెద్ద బ్యాక్ డ్రాప్ ఏంది అంటే, మాకున్న పెద్ద బ్యాక్ డ్రాప్ ఏంది అంటే, లాలో ఉన్న బ్యాక్ డ్రాప్ ఏంది అంటే, ఇప్పుడు ఎనీ కోర్స్కి ఒక పర్టికులర్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ తీసుకుందాం. జనరల్గా ఎంబీబీఎస్ తీసుకుంటే యంగ్ జనరేషన్ ఎంబీబీఎస్ చదువుతారు. ఓకే, అంటే వాడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1-2-3 ఇయర్స్లో ఎంబీబీఎస్ చదివేస్తాడు. రకరకాల సీటు పరిస్థితిని బట్టి వాడు ఇమీడియట్లీ ఎంబీబీఎస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఎనీ ప్రొఫెషనల్ కోర్సెస్, ఇంజనీరింగ్ కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1-2-3 ఇయర్స్లో అట్లా వాడు ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళిపోతాడు. సిఎస్ కావచ్చు, సిఎస్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1-2-3 ఇయర్స్లో డిసైడ్ చేసేసుకుని వెళ్ళిపోతాడు యంగ్ జనరేషన్ ఉన్నప్పుడే. లాలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, అది మనం ప్రాబ్లం అనలేము, అట్లా అని చెప్పి మంచి చెడు అనలేము. కానీ నువ్వు ఎల్ఎల్బిలో ఎనీ స్టేజ్ ఎంటర్ కావచ్చు, ఎనీ స్టేజ్ ఎంటర్ కావచ్చు. నువ్వు ఎల్ఎల్బికి ఎనీ స్టేజ్ ఎంటర్ కావచ్చు. ఇప్పుడు ఒక 60 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఆయన కూడా చదవచ్చు. ఆయన ఎల్ఎల్బి చదువుతాడు, చదివి ఖాళీగా ఉన్నాను, ఒక చిన్న ఆఫీస్ పెట్టుకున్నాను అనుకుందాం. ఇప్పుడు నువ్వు పోతావు అడిగి, పోగానే ఇప్పుడు యాజ్ ఏ క్లయింట్ నువ్వు ఎవడో అరే పలానా అడ్వకేట్ అంట అని చెప్పి పోతావు. పోగానే నువ్వు చూడగానే ఏమనుకుంటావు? సీనియర్ అడ్వకేట్ కావచ్చు అనుకుంటా. ఆయన పాస్ అయింది ఎప్పుడు? మొన్న పాస్ అయి ఉంటాడు. ఇప్పుడు ఆయన పాస్ అయింది ఎప్పుడు? మొన్న పాస్ అయింది అనుకో. ఆయన పాస్ అయింది మొన్న పాస్ అయి ఉంటాడు. నువ్వు చూడగానే బై అపియరెన్స్ ఏమనుకుంటావు అంటే, అబ్బాయి మరి 60 ఇయర్స్ అరే ఇంత ముసలోడు ఏంటంటే మొత్తం న్యాయ వ్యవస్థని మొత్తం తాగేసి గడగడ తాగేసి పట్టిండేమో అనుకుంటావు నువ్వు. వాడు కూడా చెప్పాడు నీకు, నేను మొన్ననే పాస్ అయినా, ఎల్ఎల్బి మొన్ననే పాస్ అయినా, నేను ఇప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేసిన వాడు కూడా చెప్పాడు. వాడు కూడా ఆ రూపాన్ని బిల్డప్ చేసుకుని నేను సీనియర్ చెప్పు కమాన్ రా కోసం అని చెప్పేసి ఏదో చెప్తుంటాడు. ఆ ఏదో చెప్పడం ద్వారా ఏంటంటే, ఇప్పుడు ఏ క్లయింట్ కూడా వెళ్ళి నువ్వు అరే బై నువ్వు ఎప్పుడు పాస్ అయినావు, లేకపోతే నీ సక్సెస్ రేట్ ఏంది, లేకపోతే నీ సర్టిఫికేట్ ఇవ్వు అని అడిగే ధైర్యం ఏ క్లయింట్కి లేదు. నువ్వు ఇప్పుడు పోగానే నువ్వు నీచకు నువ్వేం ఫీల్ అవుతావు అంటే, అబ్బాయి ఈయన సీనియర్ అడ్వకేట్, ఈయన చెప్పింది వాస్తవం ఫీల్ అవుతావు అంతే. కానీ అంటే దబాయింపు కార్యక్రమాలు అయితే ఉంటాయి కదన్నా, అడ్వకేట్లలో కావచ్చు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు. అడ్వకేసీలో ఎప్పుడు కూడా దబాయింపు కార్యక్రమాలు ఏమి ఉండవు. ఉంటే రాడు. నువ్వు నాకంటే ఎక్కువ తెలుసా, నీకు నాకంటే ఎక్కువ అనుభవం ఉందా, నువ్వు నన్నే ప్రశ్నలు అడుగుతావా అని అంటారా లేదా? ఇట్లా అడుగుతారా ఈ సిస్టమ్? అంటే జనరల్గా ఇప్పుడు నా వరకు అయితే నేను ఒక 10% అంట, నేను 10% అంట.
10% అప్పుడప్పుడు అంటే ఏంటంటే మీరు 10% అంటారు. నేనైతే నాకు బయట వచ్చిన 100 వ్యవస్థలో. మంది క్లయింట్స్ ఉన్నారు అనుకో, నిజాయితీ చెప్తున్నా ఒక 10% మీరు అడిగిన క్వశ్చన్ అంటే నేను, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు రెగ్యులర్గా మాకు వచ్చేదే క్వశ్చన్ ఏంది, సార్ ఇప్పుడు పలానా ఆయన చెప్పిండంట సార్ నాకు ఇట్లా జరిగిందంట అంటాడు. అవును. నేను అప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆ పలానా చెప్పిన అర్హత ఏమున్నది, అర్హత అంటే ఎక్స్పీరియన్స్ ఏముందో చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తా అంట. ఆ చెప్పినోడు ఎవడు అడ్వకేట్ అయి ఉన్నాడు, వానికి ఏదో తెలిసి చెప్తాడు, వీనికి వీడు వచ్చి నా క్వశ్చన్ వేస్తుంటాడు. రైట్. అంటే ఇట్లే ఉంటుంది. అంటే ఇంకా కూడా ఎక్కువ అడిగితే అప్పుడు అంటే ఏది ఇంకా కూడా ఈ విషయంలో సార్ ఇది ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుంది, ఇంత ఫీజుని తీసుకుంటారు, అంత ఫీజుని తీసుకుంటారు, మరి గని తెలిసినోడు నీ కేసు నువ్వు వాదించుకోరా, అది మా నాకాడికి ఎందుకు వచ్చినావు, ఈ దబాయింపు కార్యక్రమాలు నడుస్తుంది. ఈ నా దగ్గర అయితే అట్లా ఏం నడవదు. నేను ముందే అయితే వాళ్ళకు ముందే అనలైజ్ చేసేస్తాను, నేను జనరల్గా అనలైజ్ చేసేస్తాను. సో ఎమోషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి మనం ఓపెన్గా చెప్పేది ఏంటి అంటే, ఎమోషన్ అనేది ఎవ్వరు కూడా మానవ జీవితాల్లో ఎమోషన్ ఎవ్వరు కూడా కాన్స్టెంట్గా ప్లే చేయలేరు. ఓకే. ఒకటే రకంగా ఎప్పుడు ఉండలేరు మనిషి. వాళ్ళు ఎంత స్వామ్యుడు అని చెప్పు, లేకపోతే ఎంత రౌడీ షీటర్ అని చెప్పు, ఉండలేరు. నేను ఎందుకంటే ఉండలేరు, నేను ఎందుకంటే నేను కొన్ని లక్షల జీవితాలను చూసినా కాబట్టి మాట్లాడతాను. నేను ఏది మాట్లాడి ఏ మాట అయినా కూడా కొన్ని లక్షల జీవితాలని నా కళ్ళ మూడు చూసి మాట్లాడుతున్నా. ఎమోషన్గా కాన్స్టెంట్గా ఒకటే స్టైల్ ఎవ్వరు ఉండలేరు. నువ్వు ఎంత స్వామ్యుడు అని చెప్పుకున్నా కూడా ఏదో దశలో ఎక్కడో దగ్గర కనీసం 3 నెలలకు 6 నెలలకు వానికి బయట పడాల్సింది ఆ ఎమోషన్. అంటే అరుపుల రూపంలోనో ఏదో రూపంలోనో కాన్స్టెంట్గా ఎప్పుడు మనం ఎవరో ఒకటి డిస్టర్బ్ చేస్తారు, కంపల్సరీ డిస్టర్బ్ చేయకుండా ఉండరు. సో ఎమోషన్ అనేది ఎప్పుడు కూడా నువ్వు కాన్స్టెంట్గా ఈ భూమి మీద పుట్టిన మనిషి ఎవరు కూడా మెయింటైన్ చేయాలి. నేను రాసిన సంతకం పెట్టిస్తా. నువ్వు సెలబ్రిటీలను చూడు, ఎక్కడో దగ్గర నోరు జారుతారు, లేకపోతే నువ్వు ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉండదు, జరగకుండా ఉండదు. రైట్. ఈ సెలబ్రిటీల అంశం వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నాను. సెలబ్రిటీల అంటే మెయిన్లీ ఈ సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేటివి ఉంటాయి. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? బ్రాడ్ సెన్స్లో మాట్లాడితే కమిట్మెంట్స్ అనేటివి సినిమా ఇండస్ట్రీలనే కాదు, అన్ని ఇండస్ట్రీలు ఉంటాయి. అన్ని ఇండస్ట్రీలో ఎందుకు లేవు? అడ్వకసీలో ఉన్నాయా? అడ్వకేట్స్లో అంటే ఇప్పుడు నేనైతే ఎక్కువ అడ్వకేసీ ఉన్న విషయం చెప్తాను. ఏంటంటే అడ్వకేట్స్లో అయితే నేనైతే ఎవరి ఆఫీస్కి అయితే వెళ్ళలేదు ఇప్పటిదాకా లైఫ్లో. ఇంతవరకు నా జీవితంలో నేను ఎవరు ఆఫీస్కి వెళ్ళి నా కెరియర్ మొత్తంలో ఇప్పటిదాకా ఒక్క అడ్వకేట్ ఆఫీస్కి వెళ్ళి కూడా నేను కూర్చోలేదు. మీ దగ్గరికి అదే చెప్తున్నా అడ్వకేట్ ఆఫీస్కి వెళ్ళి అయితే 100% నేను కూర్చోలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ఏ అడ్వకేట్స్కి సంబంధించిన మాకు ఎలక్షన్స్ అవి ఉంటాయి కదా, అందులో ఎప్పుడు నేను పార్టిసిపేట్ చేయలే. అంటే నేను సపోర్ట్ చేసిన, అంటే ఎవరన్నా క్యాండిడేట్ నిలబడితే వాళ్ళని సపోర్ట్ చేస్తా, కానీ క్యాంపెయిన్కి ఎప్పుడు తిరగలే. సపోర్ట్ చేయడం వేరు, మనం తిరగడం వేరు. సో నేను ఎప్పుడు తిరగలే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అడ్వకేసీలో ఉందా లేదా అంటే అయితే నేను ఖచ్చితంగా అయితే చెప్పలేను, అదైతే చెప్పలేను. కానీ నేను మా ఆఫీస్లో అయితే సేఫ్. నేను నా ఆఫీస్లో నాకు తెలిసి మోర్ దెన్ 50% ఆఫ్ ద వర్కింగ్ జూనియర్స్ ఆర్ లేడీసే. 50% జూనియర్స్ లేడీసే. అందులో రాత్రనక పగలనక పనిచేస్తుంటారు. వాళ్ళకైతే ఏ రకమైన ఇబ్బంది అయితే 100% లేదు. సరే, మీ ఆఫీస్లో మీ గురించి పక్కన పెడితే నార్మల్గా అడ్వకసీలో చెప్తా, ఒక భర్త జైలుకు పోయిండు, ఏదో తప్పు చేసిపోయిండు, తన భార్య మీద అంటే అడ్వకేట్ల దగ్గరికి వచ్చింది. సరే, ఇది పరిస్థితి, నా భర్త పోయిండు, ఆమె చాలా అందంగా ఉన్నది, ఆమె డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది, అట్లాంటి వాళ్ళని కమిట్మెంట్ అడుగుతారు కదా? నాకు తెలిసి అయితే అట్లా ఏమి ఉండదు. ఆ సిస్టమే లేదా అసలు? ఉండదు అంటున్నది, లేదా అంటారు. ఉండదు మొత్తం కంప్లీట్. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఉండదు అంటే దెర్ మే బి ఛాన్స్. ఉండదు అంటే దెర్ మే బి ఛాన్స్. ఉండదు అంటే మీరు చూసిరా లేదా? ఇటువంటి సిచ్యువేషన్స్ మీరు చూసిరా లేదా? అక్కడక్కడ వినిపిస్తుంటాయి అవి. ఇక మనం వినిపించిన ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే, నేను బీయింగ్ అడ్వకేట్ ఎవరు ఆఫీస్కి పోను. ఇప్పుడు అది రూమర్ అనుకుంటామా, లేకపోతే ఎక్స్ వైఆ జెడ్ అనుకుంటాం కదా, దాని గురించి మనకు ఏం పెద్దగా పట్టించుకోకూడదు దాన్ని. రైట్. సినిమా ఇండస్ట్రీలో మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి అన్న, మీరు నిజంగా చెప్పండి, అంటే ఇప్పుడున్న అప్కమింగ్ యాక్ట్రెస్ను, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన కొంతమంది యాక్ట్రెస్ని, ఈ ప్రొడ్యూసర్లు కావచ్చు, హీరోస్ కావచ్చు, కమిట్మెంట్స్ తీసుకుంటారా లేరా? అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నాకు పరిచయాలు అయితే బాగానే ఉన్నాయి, హై ఎండ్ పరిచయాలు బాగున్నాయి నాకు. ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం పీపుల్, అంటే యావరేజ్ ఒక 50% ఆఫ్ ద పీపుల్తో నాకు పరిచయాలు ఉన్నాయి, బీయింగ్ అడ్వకేట్. ఓకే, బీయింగ్ అడ్వకేటే. బట్ నేనైతే ఎప్పుడు ప్రొడక్షన్లో కానీ లేకపోతే మేకింగ్లో కానీ నాకు ఏ విధమైన అంటే ఇండివిజువల్ పరిచయాలే ఉన్నాయి, అంటే పర్సన్ టు పర్సనే ఉన్నాయి తప్ప కలెక్టివ్ పరిచయాలు ఏం లేవు. కాకపోతే ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అనేది 2nd, 3rd గ్రేడ్లో ఉంది, హై లెవెల్లో లేదు. టాప్ మోస్ట్ లెవెల్లో ఎక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ఉండదు. వాళ్ళంతా ప్రొఫెషనల్గా చూస్తారు.
ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీని పర్సనల్గా గమనించింది ఏంటి అంటే హై ఎండ్ లెవెల్లో ఎక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ కానీ లేకపోతే సెక్సువల్ హరాస్మెంట్ కానీ అసలు అసంభవం ఉండదు. అసంభవం. అదంతా సెకండ్ థర్డ్ లెవెల్లోనే ఉంటుంది. అది సెకండ్ థర్డ్ లెవెల్లోనే ఉంటుంది తప్ప నాకు తెలిసైతే హై ఎండ్లు అసలు కనుచూపు మేరలో కూడా ఎవరు యాక్సెప్ట్ కూడా చేయరు దాన్ని. యాక్సెప్ట్ చేయరు దాన్ని ఎవరు కూడా. ఎదిగే క్రమంలోనో ఎదుగుతున్న వ్యక్తులు చేసేదే తప్ప, అది కూడా సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన లేకుండా వచ్చిన వాళ్ళు తప్ప దాన్ని ఎవరో యాక్సెప్ట్ పెద్ద లెవెల్ అయితే లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లో లేకపోతే వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఇప్పుడు కొంచెం అమ్మాయిలు, వాళ్ళు యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతోటి చేస్తున్న సందర్భాలు మీకు కనబడవా? నేను చెప్పేది ఏంటి అంటే, నేను చాలా మందికి నన్ను, ఎందుకంటే ఇది రకరకాలుగా అందరూ ఈ క్వశ్చన్ అందరూ వేస్తున్నారు నన్ను ఏమని అంటే, ఇక్కడ అందరు గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే, నేను మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పిన, ఇవాళ కూడా స్పష్టంగా చెప్తున్నా. సెక్షువల్ హరాస్మెంట్ ఎగెనిస్ట్ ఉమెన్ అనే పదం ఉంది. అంటే సెక్షువల్ హరాస్మెంట్ ఎగెనిస్ట్ ఉమెన్ అనే పదం ఉంది అనుకుందాం. ఆ పదం ఏమవుతుంది అంటే ఏంటంటే, అసలు అది ఏంది అనేది ఒక క్వశ్చన్ ఫస్ట్. అది సినిమా ఇండస్ట్రీ కానీ, అడ్వకేసీ ఇండస్ట్రీ కానీ, లేకపోతే బిజినెస్ కానీ, ఇంకెనీ ఇండస్ట్రీ కానీ, వాట్ ఈజ్ సెక్షువల్ హరాస్మెంట్ అంటే నేను సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంది అంటే, ఒక నచ్చని అమ్మాయిని కి ఎగెయినిస్ట్ చేయటమే సెక్షువల్ హరాస్మెంట్ అంటే సింపుల్. అది ఇక యాజ్ మచ్ యాజ్ సింపుల్. దాన్ని పెద్ద రాకెట్ సైన్స్ కానీ లేకపోతే దాని డెఫినేషన్స్ అవసరం లేదు. నువ్వు ఒక అమ్మాయికి వ్యతిరేకంగా చేయటమే, ఒక అమ్మాయి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడమే సెక్షువల్ హరాస్మెంట్ అంటే నచ్చితే ఓకే, నచ్చితే తప్పేముంది, దాంట్లో తప్పేం లేదు. నచ్చితే తప్పేముంది. అదే చెప్తున్నా నేను. అందరికి అర్థం కాని విషయం ఏంటంటే, నచ్చి చేసుకుంటే తప్పే లేదు. ఇప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ టు ఉమెన్ అనేది ఏంటి అంటే, మనకు వాళ్ళకి వ్యతిరేకంగా, అంటే వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా చేయటమే మన సెక్షువల్ హరాస్మెంట్ అంట. వాళ్ళు ఒప్పుకుంటే తప్పేముంది అనేది ఒక క్వశ్చన్. ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నారు అనుకో, ఏదైనా కావచ్చు, అది వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఒప్పుకున్నారు అని అన్న సిచ్యువేషన్లో ఏమవుతారంటే, ఫస్ట్ మీరు ఇందాక చెప్పినట్టు భయాందోళన అంటే ఒక మూవీ ఉంది, ఆ మూవీ ఆడిషన్ పోయిన పెద్ద మూవీ పోయినప్పుడు ఒప్పుకోకపోతే, దానికి ఒప్పుకోకపోతే, కమిట్మెంట్కి ఒప్పుకోకపోయి ఆయన చెప్పినట్టు ఇవాళ వాళ్ళ ఫామ్ హౌస్కి పోకపోతే ఈ మూవీలో నాకు ఛాన్స్ రాకపోతే దాని తర్వాత భవిష్యత్తు ఉండదు. అండ్ ఇదొక రకం అయితే, ఇంకొక రకం ఏమైందైతే, భవిష్యత్తులో ఆ ప్రొడ్యూసర్ ఏం చేస్తారంటే మీకు ఏ సినిమాలు పడనీయడు ఇక, ఇదొకటి. మళ్ళీ ఇంకొకటి, ఇండస్ట్రీలో అసలు తిరగనీయదు ఇక, ఇండస్ట్రీ ముఖం కూడా చూడొద్దు ఇక. ఇటువంటిది నడుస్తూ ఉంటుంది. ఈ భయాందోళనలో ఆమెకు ఇష్టం లేకపోయినా కూడా ఒప్పుకో తీరాల్సిందే. ఇంకా దీన్ని యాక్సెప్ట్ చేస్తా ఒప్పుకోకపోవడం, ఇప్పుడు ఏదైతే నువ్వు చర్య చెప్తున్నావో అదైతే 100% తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. రెండోది, ఆమె ఆ భయానందనలో ఒప్పుకోకపోవడం అది ఆమె ఇష్టం. అది ఓకే. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో ఫోర్సబుల్ గా ఒప్పుకుంటున్నారు ఇండస్ట్రీలో అని మీరు అంటున్నారు కదా. నేనేమంటున్నా అంటే, ఫోర్సబుల్ గా మీరు ఒప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది లేదు కదా, సస్టైనబిలిటీ లేదు కదా వాళ్ళకు. ఇప్పుడున్న వ్యవస్థలో ఎవరి చేతులు ఏం లేదన్న, ఎవరి చేతులు ఏం లేదు. రైట్. నీ దగ్గర టాలెంట్ ఉండి 2 కోట్లు 3 కోట్లు ఉండగలిగితే నువ్వు కూడా సినిమా తీస్తావు. రైట్, ఓకే అన్న, సినిమా తీస్తాం కానీ సక్సెస్ కాము అంటే. ఏది సక్సెస్ కాము? సక్సెస్ నేను కూడా హీరో సినిమా తీస్తా కానీ సక్సెస్ రేట్ ఉండాలి కదా. ఇప్పుడు సినిమా తీసిన తర్వాత కొన్ని థియేటర్లు ఆడాలా, థియేటర్లు రావాలి, రోజుకు 4 షోలు 5 షోలు వాళ్ళు వేయాలి. ఫస్ట్ చేస్తేనే కదా పబ్లిక్ వచ్చేది నేను సినిమా ఎట్లా తీసినా అని తెలిసేది. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఒక సినిమా ఉందన్న, మన వెంకట్ మహాదీష్ ఫస్ట్ సినిమా ఏదో ఒకటి ఉంటుంది, ఏముంటుంది ఆ సినిమాది. ఆ సినిమా ఒక ఊర్లోనే తీసిందన్న. సినిమా చూసిన తర్వాతనే ఇటు చేసిన దాన్ని. తర్వాత చూసిన తర్వాతనే ప్రొడక్ట్లో క్వాలిటీ లేనప్పుడు ఏం చేసినా ఆగదు, అది అసలు నిలబడదు. ఇప్పుడు మనం టాపిక్ సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాం కదా, అది సినిమా ఇండస్ట్రీ టాపిక్ అది. కాబట్టి నేను ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్తా అంటే ఏంటంటే, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కదా, ఒక 70% ఆఫ్ ద పీపుల్కి సినిమా ఎందుకు తీస్తారో కూడా తెలియదు. నేను రాసిస్తాను. నేను ఇలా 70% ఆఫ్ ద పీపుల్, అక్కడ సక్సెస్ రేట్ 5% ఎందుకు ఉంది చెప్పండి. సినిమా ఇండస్ట్రీలో సగం మందికి సినిమా విభాగాల మీదనే వాళ్ళకి అవగాహన లేదు. నేను నాకు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా నేను చెప్తాను. మరి ఏళ్ళ తరబడి కృష్ణ గారు ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, ఎంత మనీ ఫ్లోట్ అవుతుంది చెప్పండి చూద్దాం. ఎన్ని సక్సెస్ అవుతుంది? సక్సెస్ కానివ్వరు అని అంటున్నా. కానివ్వరు కాదు, ఎందుకు సక్సెస్, చిన్న సినిమాలు సక్సెస్ అయినా లేవు అంటున్నా నేను. నువ్వు ఒక కథనం మీదనో దృష్టి పెడుతున్నావా, ఒక కథను చెప్పగలుగుతున్నావా? నేను ఒక సినిమా తీసే వ్యక్తి ఏజ్ ఎంత, వాని చదువు ఎంత, వాని జ్ఞానం ఎంత, వాని లోక జ్ఞానం ఎంత. సినిమా అనేది ప్రపంచానికి సంబంధించింది. ప్రపంచంలో ఉన్న రకరకాల వ్యక్తులను అలరించగలగాల.
రకరకాల వ్యక్తులను నువ్వు అరలించగలగాలంటే ఒక ఎమోషన్తోనో ఒక హాస్యంతోనో చేయాలంటే నీకు విపరీతమైన నాలెడ్జ్ ఉండాలా, విపరీతమైన నాలెడ్జ్ ఉండాలా, అందరి మనస్తత్వాలు చేసుకోవాలా, ఎమోషన్ తీసుకోవాలా, నువ్వన్నీ తీసుకోవాలా. రాసే రైటర్లకి ఎంతమందికి అవగాహన ఉంది దానిపైన చెప్పండి. ఓకే, ఈ అంశాలను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు హేమా కమిషన్ రిపోర్ట్ సంబంధించినటువంటి అంశాలు క్లియర్గా చూస్తే సినిమా అనేది అంటే ఈ సినిమా తారలు సినిమాల్లో ఉన్నటువంటి ఇదంతా క్రూ అంతా కూడా పైన మెరుగులు మాత్రమే అని చెప్పేసి లోపల జరిగేదంతా వేరే అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఫస్ట్ పేరాలని. మీరు దీనిపైన మీరు ఏమంటారు? నేనైతే హేమా కమిటీ రిపోర్ట్ని అయితే ఎంటైర్ రిపోర్టు 235 పేజీలు ఉంది. ఆ 235 పేజీలు నేను చాలా స్పష్టంగా చదివినా. దాంట్లో అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎంతమంది అసలు మహిళలు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు, వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులు ఏముంది, వాళ్ళకి సెక్సువల్ హరాస్మెంట్ ఎట్లుంది, లేకపోతే ప్రలోభాలు ఎట్లున్నాయి, సినిమా ఇండస్ట్రీ అనేది ఎట్లా రన్ చేయబడుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ చాలా స్పష్టంగా కులంకషంగా చర్చించిండ్రు. ఓకే, కేరళ గవర్నమెంట్ ఒక మంచి పని మన సినిమా ఇండస్ట్రీలో మహిళా పాత్ర ఏంది, వాళ్ళు ఎదురయ్యే ఇబ్బందులు ఏంది, వాళ్ళకి ఏ రకమైన సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతున్నది, దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో కేరళ గవర్నమెంట్ అనేది ఒక కమిటీని ఏర్పడడం జరిగింది. ఓకే, 3 వ్యక్తులతోని జస్టిస్ హేమ గారు ప్లస్ నటి మన ఊర్వశి శారద గారు, తర్వాత వసుకళ అనుకుంటా, ఐ థింక్ ఇంకో థర్డ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఈ 3 మహిళల్ని పెట్టి సినిమా ఇండస్ట్రీ మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు. అది చాలా మంచి రిపోర్ట్ అది యాక్చువల్లీ. ఓకే, మంచి రిపోర్ట్ అది ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత నేను ఏమంటా అంటే ఏంటంటే దానిపైన ఎవరైతే ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ బహిరంగంగా ఒక భరోసా కల్పించగలగాలి అని చెప్తా నేను. ఇప్పుడు ఉమెన్ సెక్సువల్ హరాస్మెంట్ అనేది ఒక ప్లేస్కి సంబంధించింది ఏం కాదు. అది దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది ఏం కాదు. ఓకే, సో అది అన్ని రంగాలలో ఉన్నప్పుడు సమాజంలో ఉన్న ప్రతి పెద్దలు దాని మీద చర్చించి ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నా నేను. ఓకే, ఉమెన్ సేఫ్టీకి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్తున్నా నేను. ఇప్పుడు నేనేమంటా అయితే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద సినిమా ఇండస్ట్రీకి ఒక సూచన చేసిండు. ఏమని, డ్రగ్స్ వాడకం అనేది తప్పు, మీరు ప్రతి సినిమాలో ముందు భాగంగా ప్రతి సినిమాలో మీరు ముందు భాగంగా డ్రగ్స్ సంబంధించి నిరోధించడానికి కానీ వాడకూడదని చెప్పడానికి కానీ మీ వంతు బాధ్యతగా మీరు ఒక చిన్న ఒక బిట్టో వీడియోనో రిలీజ్ చేయండి, పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది, దెన్ సమాజం మారే అవకాశం ఉంది అని చెప్పిండు. మరి అదే డ్రగ్స్ వినియోగం గురించి నువ్వు మాట్లాడుతున్నారు కదా అందరూ. దెంబటే చిరంజీవి గారు కూడా రెస్పాండ్ అయ్యి యాజ్ ఎ పెద్ద మనిషి కింద రైట్ ఐఎమ్ రెడీ, ఐఎమ్ హియర్ టు దట్ అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా సూచనలు ఇచ్చారు, అందరూ చేయండి అని చెప్పేసి. అదొక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మనిషి జీవితంలో డ్రగ్స్ వినియోగం అనేది చాలా తక్కువ. అందరు డ్రగ్స్ వాడడం ఫస్ట్. ఓకే, నాకు తెలిసి మొత్తం సమాజంలో ఒక 1%, 2%, 3% డ్రగ్స్ వాడతారు. అది కూడా డబ్బులు ఉన్న వాళ్ళు వాడతారు. అదంతా అది సపరేట్ ఇష్యూ. మీకు తెలిసిన వాళ్ళు డ్రగ్స్ వాడేటోళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మహిళ అనేది నువ్వు ఏ వ్యక్తిని తీసుకున్నా కూడా, ఈ ప్రపంచంలో నువ్వు సీఎంని తీసుకున్నా, చిరంజీవిని తీసుకున్నా, టాప్ మోస్ట్ ఎవరిని తీసుకున్నా కూడా, ఎంత పెద్ద వ్యక్తిని తీసుకున్నా కూడా, మహిళ అనేది మనం పొద్దున్న లేచిన కాడ నుంచి పడుకునేంత వరకు మళ్ళీ మహిళ సహకారం లేకుండా మన జీవితంలో ఏం చేయలేము. అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, రకరకాల కొలీగ్ కావచ్చు. ఓకే, ఇన్ని రైళ్ళు ఉన్నాయి కదా. మరి ఇలా మీద ఇంత అఘాయిత్యం జరుగుతుంటే అదే రీల్ ఒకటి వేయచ్చు కదా. అదే సినిమాలో నువ్వు సిగరెట్ తాగితే వేస్తున్నావు, గుట్కా తింటే వేస్తున్నావు, డ్రగ్స్ వాడితే వేస్తున్నావు కదా. మరి అత్యంత భయంకరమైనది ఇదే కదా. ప్రతి మహిళను మనం కాపాడుకోవాలా, వాళ్ళు మన రూపంలో ఉన్నారని చెప్పేసి ఇదే సోకాల్డ్ పెద్ద మనసులో మన ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీడియా కూడా కావచ్చు. మీడియా కూడా రోజుకు ఒకసారి 10 సార్లు చెప్తే ఒకడన్నా మాట్లాడని నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ. చిన్నపిల్లల మీద అగత్యాలు కావచ్చు, ఇట్లాంటివి కావచ్చు. మనకు సామాజిక బాధ్యత ఉంది కదా, మనం సమాజంలో ఉన్నాం కదా, వాళ్ళు మన జీవితంలో భాగమే కదా. వాళ్ళని కాపాడుకోవడానికి మనం అంతా ఎందుకు నడుము బిగించద్దు. ఎవడో మగజాతిలా ఎవడో 2-3 తప్పు చేస్తే మన మగజాతి మొత్తాన్ని అంటున్నారే. మరి మన మగజాతి అంతా ఎటుపోవాలి? మన మగజాతిని మనం సంస్కరించుకోలేమా? మరి అందుకే వీళ్ళందరూ చేయమనే చెప్తున్నా నేను.
చట్టాల మీద నేను చాలా మందికి నేను ఎందుకు ఉద్యమిస్తున్నా, మీరు అందరూ నేను టీవీలో కనిపిస్తున్నా అని అందరూ నన్ను అంటారు. నేను టీవీలో కనిపించేది నా స్వలాభం కోసం కాదు, పబ్లిక్ అవేర్నెస్ పబ్లిక్ చట్టాల మీద, అడ్వకేట్ ప్రొఫెషన్ మీద నేను అవగాహన కల్పించడానికి టీవీలో కనిపిస్తున్నా. ఓకే, నేను నా స్వలాభం కోసం నేను టీవీలో కనిపించు ఎదిగిపోయి సరే కోట్లు సంపాదించి తీసుకోబోయి వెళ్ళిపోవడానికి కాదు. నాకు కోట్ల కంటే ముఖ్యం నేను వేసుకున్న కోర్టుకి విలువ ఇవ్వాలని చెప్పేసి నేను టీవీలో కనిపించి తెల్లవారులు నేను పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వాలన్న కోరిక. రైట్. ఓకే, అంటే ఈ హైదరాబాద్లోనే ముఖ్యంగా ఇప్పుడు నేను కొత్తగా విన్నాను, కొంతమంది హోటల్స్ కొత్తగా పెట్టుకుంటారట. హోటల్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, లేకపోతే రెస్టారెంట్స్ కావచ్చు. వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళు ఎక్కడి నుంచో అంటే లోకల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఏం చేస్తారు, సోషల్ మీడియాలో ఒక అబ్బాయిని ట్రాప్ చేయాలి. క్రైమ్ ట్రాప్ చేసి తీసుకొని నేను చెప్తున్నా అందరికి క్రైమ్ ఉంది. ఆ డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా యాప్స్ పరిచయమైన అమ్మాయిలని ఎవరిని నమ్మొద్దు అని నేను అసలు అటువంటి జోలికి వెళ్ళొద్దని ప్రతిరోజు మొత్తుకుంటున్నా. డేటింగ్ యాప్స్లో కానీ సోషల్ మీడియా యాప్స్లో కానీ రకరకాల యాప్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆ యాప్స్ కూడా టాప్ మోస్ట్ పర్సన్సే ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, ప్రమోట్ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు. పరిచయం చేసుకుని ఆ పబ్కి తీసుకెళ్ళిపోతారు. ఆ పబ్లో కూర్చోబెట్టి ఇక హైయెస్ట్ కాస్ట్లీ మందు అన్ని ఆ కాస్ట్లీ మందు అని చెప్తాడు. పెగ్గు 10,000 5,000 ఉంటుంది కదా, అలా ఆ పెగ్గు కూడా వేరే వాటర్ పోసుకుని వస్తున్నాడు. ఇటు ఇజ్జత్కి గర్ల్ ఫ్రెండ్ మూడు ఇజ్జత్ వద్దాను, అమ్మో ఇజ్జత్ వద్దన్నాడు, ఆడు తాగుతాడు తప్ప అది కూడా ఉండదు అది. కాబట్టి అట్లాంటి సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. అమ్మాయిని తీసుకో అరికట్టడం అంటే ఇప్పుడు నేనైతే వాస్తవం ఒకటి చెప్తా. వాస్తవం ఒకటి, విజువలైజేషన్ కానీ లేకపోతే ఇమాజినేషన్ కానీ ఒకటి. వాస్తవం చెప్తాం, కొద్దిగా వాస్తవం మాట్లాడితే అందరికి నచ్చదేమో. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అమ్మాయి, ఏ అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయి కోసమో, ఒక ఫ్రెండ్షిప్ కోసమో, లేకపోతే ఒక లవర్ కోసమో డేటింగ్ యాప్లోకి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకో, ఆమె చుట్టూరే 10 మంది 20 మంది తెల్లవాళ్ళు SMS కూడా తిరుగుతుంటారు. ఎవరు స్థాయికి వాళ్ళు. ఓకే, ఎక్కడున్నారో అక్కడ వాళ్ళకి. ఇప్పుడు ఆ అమ్మాయికి పెద్ద క్యూ లిస్ట్ ఉంది ఈ సమాజంలో. ఒక అమ్మాయికి ఉన్నంత క్యూ, ఇంత లిస్ట్ ఉంటే వీళ్ళందరినీ కాదని ఎక్కడో ఉన్న డేటింగ్ యాప్లోకి వెళ్ళి ఎవరినో ఎత్తులాడుకుంటుందా? మరి ఈ అబ్బాయి ఈ విషయం అబ్బాయిలకు తెలియదా? ఇప్పుడు ఈ అబ్బాయిని ఏ అబ్బాయి నన్ను అడుగు, అరే నీ జీవితంలో ఎంతమంది తెలుసు అని అడుగు. తెలిసిన వాళ్ళందరికీ డిమాండ్ ఎంత ఉందో అడుగు. డిమాండ్ ఉన్న తర్వాత అట్లాంటి అమ్మాయిలు పోయి మళ్ళీ డేటింగ్ యాప్లలో ఏం చేస్తుంటారు వీళ్ళు చెప్పు. డేటింగ్ యాప్ అనేది ఒక ఎమోషన్ని 100% ఫ్రాడే. నీకు 70% ఆఫ్ ద ప్రొఫైల్స్ ఆర్ ఫ్రాడ్. కొన్ని సందర్భాలలో డేటింగ్ యాప్స్ ఏం చేస్తున్నారు అంటే ఒక 20-30 మందిని అమ్మాయిలని కూర్చోబెట్టి వాళ్ళకి రకరకాల లాగిన్స్, రకరకాల ఐడీలు ఇచ్చి, రకరకాల ప్రొఫైల్స్ అప్లోడ్ చేసి వాళ్ళ చేతనే మొగళ్ళతోని హాయ్ అని పెట్టించి, అది పెట్టించి, ఇది పెట్టించి రకరకాల అదొక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది. నెలకి 25,000 నుంచి 30,000 ఇచ్చి వాళ్ళ పని ఏముండదు. పొద్దున లాగిన్ అవుతుంటారు, మధ్యాహ్నం లాగిన్ అవుతుంటారు, సాయంత్రం లాగిన్ అవుతుంటారు. ఒక 50 మందిని 100 మందిని ట్రాప్ చేస్తుంటారు. ట్రాప్ చేసి అది చేస్తుంటారు. ఇక్కడ జీవితంలో ఉన్న అమ్మాయికి 20 మంది ఉన్నారంటే ఇక ఆమెకు టైం సరిపోయినట్టు డేటింగ్ యాప్లకి ఏడు వస్తుంది. ఈ సింపుల్ లాజిక్ జనాలు ఎందుకు మర్చిపోతున్నారు? ఇక్కడ పొద్దు నుంచి రాత్రి దాకా కొడుతూనే ఉంటారు ఈమెకు వాట్సాప్లో. ఈ వాట్సాప్లో ఇస్తానికి ఏమైనా టైం సరిపోదంటే మళ్ళీ ప్రత్యేకంగా డేటింగ్ యాప్లోకి పోయి మళ్ళీ ఆడింకోళ్ళు పట్టుకోవాలా? ఈ డేటింగ్ యాప్ వ్యవస్థ అంతా కూడా ఫ్రాడే అంటారా? డేటింగ్ యాప్ కానీ ఈ డేటింగ్కి సంబంధించిన సోషల్ మీడియా కానీ 99% ఫ్రాడే. 99% ఫ్రాడే. ఓకే, 99% ఫ్రాడ్. ఓకే. అన్నీ నాకు తెలిసి ఒక మొత్తం ఇండియాలో ఉన్న డేటింగ్ యాప్స్ అన్ని కలిపితే ఒక 6-7 మందికి సంబంధించినవి ఉంటాయి రకరకాల పేర్లతో. రైట్. ఈ యాప్స్ సందర్భం వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో యువత అంతా ఒక దిక్కు డ్రగ్స్కు బానిసలు, గంజాయికి బానిసలు, సిగరెట్ పీకాలకు బానిసలు అవుతూ ఉంటాయి. ఇంకో పక్క ఏది ఏంటంటే ఈ గేమింగ్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? గేమింగ్ ఎప్పుడు కూడా మనిషి జీవితానికి డేంజర్. అది ఆన్లైన్ గేమింగ్ కానీ లేకపోతే బెట్టింగ్ కానీ మనిషి జీవితానికి డేంజర్. అది ఆ డేంజర్ గురించే నేను ప్రతి దాంట్లో, ప్రతి ఛానల్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి కావచ్చు, నేను వాటి గురించే అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమాలన్నీ నేను అందరితో పాల్గొనేది కూడా వాటి గురించి అవగాహన కల్పించడానికే. ఎందుకంటే వ్యవస్థ అనేది మనకి ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి ఇంట్లో మానిటరింగ్ అనేది తగ్గిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటరింగ్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటి అంటే, ఒకప్పుడు నా చిన్నప్పుడు ఎవరు నాకు ఒక 5,000 ఇమ్మంటే ఇచ్చేటోడు లేడు. అప్పుడు తెలిసిన పర్సన్ దగ్గర మాత్రమే మనం పైసలు అడిగే అవకాశం ఉండే. అడిగితే ఇస్తాడో ఇయ్యడో కూడా తెలియదు.
వాడు కూడా మన ఆర్థిక పరిస్థితి చూసి మన విధి విధానాలు చూసి ఇవాళ అవుతానని డిసైడ్ చేసుకుంటుండే. అవును. ఇప్పుడున్న వ్యవస్థలో ఒక 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి మనకు ఒక మొబైల్ ఫోన్ ఇస్తే వాడు ఇక్కడ కూర్చొని ఢిల్లీలో ఉన్న సంస్థ నుంచి 5,000, 2,000 కూడా అప్పిస్తున్నారు. 2,000, 3,000, 5,000 కూడా అప్పిస్తున్నారు. వాడు వీడెవడో వాడికి తెలియదు, వాడేవాడు వీడికి తెలియదు. ఓకే, వాడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు వీళ్ళు ఏంది పిల్లలు అందరూ ఈ అప్పు తీసుకునే వాళ్ళు అందరూ ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే వాడు ఆ సాఫ్ట్వేర్లో ఒక లింక్ పెడతాడు, అలో అని పెడతాడు, కొన్ని రకాల అలో పెడతాడు. ఎప్పుడైతే అలో కొట్టినావో కాంటాక్ట్స్ ఒకటే కాదు, ఫోటోస్, నీ మొత్తం ఫోన్ అంతా మంచి దగ్గరికి వెళ్ళిపోతుంది. వీడు ఈ పైసలు అవసరం ఉన్న టెన్షన్లో ఈ అలోలు పట్టించుకోడు, కొడుకుతాడు, ఈ అలో అయిపోతుంది లాస్ట్ కానీ. వాడు ఎప్పుడైతే కట్టడం మానేస్తాడో వాడు అక్కడి నుంచి హరాస్మెంట్ చేస్తాడు. ఈ హరాస్మెంట్ల గురించి వస్తే, ఈ కాంటాక్ట్స్ వస్తే వాళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూప్ ఒకటి చేస్తారు. వాళ్ళు చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ పర్సన్ ఎవడైతే లోన్ తీసుకుంటాడో వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేస్తారుగా, అవి న్యూడ్ ఫొటోస్ పెట్టి గ్రూప్లో పెట్టి హరాస్మెంట్ చేస్తారు. కొంతమంది న్యూడ్ ఫొటోస్ ఉన్న న్యూడ్ ఫొటోస్ పెడుతున్నారు, లేకపోతే మార్ఫింగ్ చేసి పెడుతున్నారు. వాళ్ళు మొత్తం పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోతారు 5,000కే మొత్తం ఎంటర్ అయిపోయి చేస్తుంటారు. అందుకని తీసుకోవద్దని చెప్తా అందరికి నేను. 5,000తో 3,000తో జీవితంలో ఏ మార్పు రాదు నీకు. మీకు ఈ సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉంటుంది కాబట్టి ఈ 5,000కు 3,000కు అప్పులు తీసుకోవడం, లేకపోతే లక్షల రూపాయల అప్పులై బాగా ఇబ్బంది పడ్డోళ్ళు ఉంటారు సొసైటీలో. ఇంకా పీక్స్ ఇంకా చచ్చిపోవడం ఒకటే ఇంకా అన్న దాకా పోతారు. ఈవెన్ చూసుకుంటే డీలో ఉన్నటువంటి మాస్టర్ ఉండే కథను తను కావచ్చు. దాని తర్వాత చాలామంది నవే డేస్ డబ్బులు అప్పులయ్యి సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను ఈ విషయం మీద ఇప్పటికి చాలా ఛానల్స్ చెప్పినా మీకు కూడా ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అంటే, అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నాకు తెలిసి ఈ అప్పుల పాలయ్యి చచ్చిపోవాలనుకున్న వాళ్ళ ఒక దగ్గర ఒక 4,000 కేసులు వేసినాను రాష్ట్ర వ్యాప్తంగా. ఒక 1.5 ఇయర్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నేను ఒక 4,000 కేసులు వేసిన. 4,000 కేసులలో మోర్ దెన్ 80% సక్సెస్ రేషియో ఉంది దాంట్లో. అంటే ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా, హరాస్మెంట్ గురి కాకుండా వాళ్ళ జీవితాన్ని రీకన్స్ట్రక్షన్ మళ్ళీ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని అయితే ఇచ్చిన నేను రికార్డు పరంగా ఇమ్మన్నా కూడా ఇచ్చేస్తాను. 80% అంటే 4,000 కేసులలో 80%. ఇంకొక 20% ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా దగ్గర కూడా. లేవని నేను చెప్తానులే, ఉన్నాయి. ఎందుకంటే అది వ్యక్తి యొక్క గుణాన్ని కావచ్చు, భయపడి పారిపోవడాలో, పోలీస్ స్టేషన్ బొమ్మంటే భయపడాలి, ఇట్లాంటివి జరిగి ఒక 20% మేము ఇంకా స్టిల్ వీఆర్ ఫైటింగ్ విత్ ద బ్యాంక్స్ ఆల్సో. కొన్ని మొండి బ్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళు మాట వింటం లేరు. కొన్ని రకరకాల వ్యక్తులు, మొండి వ్యక్తులు ఉన్నారు, మాట వింటం లేరు. 80% అయితే నేను 4,000 కేసులలో ఒక 80% ఆఫ్ ద కేసెస్ నేను వేసిన సక్సెస్ అయినాం దాంట్లో. ఇక ఒక 20% అనేది వీఆర్ ఫైటింగ్ విత్ ఇంకా స్టిల్. ఎందుకంటే డ్యూ టు మాకు ఎంప్లాయీస్ లేక ఒకటి, తర్వాత సిస్టంలో బ్యాంకులు వినక, లేకపోతే పర్సన్స్ వినక, పోలీస్ వ్యవస్థ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. పార్టీస్కి ధైర్యం లేక, మనం ఎంత ధైర్యం ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోక, వాళ్ళ స్టైల్ అనే కేసు చేయమంటాము సార్ అని వారు రాకముందే భయపడి ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి చేస్తున్నారు. అప్పుల విషయానికి వచ్చినప్పుడు నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, ఇది చాలా మందికి చెప్పినా కూడా మళ్ళీ మీరు మన ఇద్దరు పరిచయం కొత్త కాబట్టి ఇలా మీకు కూడా చెప్తానండి. ఎప్పుడైనా కూడా ఈ భూప్రపంచం మీద పుట్టిన ఏ మనిషి అయినా సరే సచ్చేలోపు, వాడు పుట్టినప్పటి నుంచి సచ్చేలోపు అప్పు చేయకుండా ఏదో ఒక సందర్భంలో ఫైనాన్షియల్ ఇష్యూలో ఇరుకుతాడు. ఏదో ఒక సందర్భంలో ఫైనాన్షియల్ టైట్ వచ్చేస్తుంది తప్పకుండా. వాడు కోటీశ్వరుడైనా, వాడు 100 కోట్ల అధిపతి అయినా, వాడు 1000 కోట్ల అధిపతి అయినా, వాడు రూపాయలు లేనోడైనా వానికి ఒక్కసారి తాకి వెళ్లాల్సిందే. అది నేను కొన్ని లక్షల మంది జీవితాలను పరిశీలించిన తర్వాత చెప్తాను. మనకి ఏదో ఒక దశలో, వాడు ఎంగేజ్లో ఉన్నప్పుడు, పెళ్ళైన తర్వాతనో, వ్యాపారం చేసినప్పుడు, ఏదో దశలో అయితే వానికి ఫైనాన్షియల్ ఇష్యూ అయితే తగులుతుంది 100%. అది దేని వల్లైనా కావచ్చు. అంటే వాడు చేసే తప్పు వల్ల కావచ్చు, లేకపోతే వాడి మిస్మేనేజ్మెంట్ కావచ్చు, వాడి విలాసాలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ పాలసీలు కావచ్చు, లేకపోతే కరోనా లాంటి విపత్తుకర పరిస్థితులు కావచ్చు. ఇప్పుడు మనం పంట వేసుకుంటాం, పక్కన రాత్రికి రాత్రి వచ్చి పంట కొట్టేసుకోవచ్చు, లేకపోతే ఏదో బిజినెస్ చేద్దాం అనుకుంటాం, కొన్ని పెట్టుబడి పెడతాం, పెట్టిన తర్వాత పక్కన గవర్నమెంట్ పాలసీ చేంజ్ కావచ్చు. సో ఇట్లాంటి రకరకాల పరిస్థితులు. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ మనం తీసుకుంటాం, జనరల్గా రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడతాం, మస్తుంది అని పెడతాం, పెట్టగానే డబ్బు స్ట్రక్ అయిపోతుంది. ఓకే, స్ట్రక్ అయిపోయిన తర్వాత మనం ఏమనుకుంటాం అంటే బయట తెచ్చేస్తాం, ఇది అమ్మేసి ఇచ్చేద్దామని. ఇది అమ్మంగానే అక్కడ ఏదన్నా ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది దానికి. సో ప్రతి దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఏంటంటే, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే ఒక 50% ఆఫ్ ద పీపుల్ని ఆదుకోవడానికి ఏదో ఒక వ్యవస్థ ఉంటుంది. ఓకే, ఒక వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యవస్థ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే బ్యాంకు కావచ్చు, ఆదుకోవడానికి ఒకరు ఉంటారు.
ఇప్పుడు నా జీవితంలో కూడా అట్లా చాలా సందర్భాలు వచ్చినప్పుడు చాలా మంది మనుషులు ఆదుకున్నవి ఉన్నాయి. నేను కూడా ఒక ఎఫెక్టెడ్, ఎందుకంత ఖచ్చితంగా మాట్లాడితే పర్సనల్ నేను కూడా ఎఫెక్టెడ్. ఓకే, నేను ఎఫెక్టెడ్ అంటే నేను పెళ్ళైన కొత్తలో మా అబ్బాయి 6.5 months పుట్టిండు. అప్పుడు నేను యూకే నుంచి ఇండియాకి వచ్చేసిన, రాగానే పెళ్లి చేసుకున్నా 2007లో. చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ జాబ్ లేకుండా అప్పుడు. సో అప్పుడు నేను కొద్దిగా ఖాళీగా ఉండే. అప్పుడు మా అబ్బాయి 6.5 months పుట్టిండు. అది ప్రీమెచ్యూర్ బేబీ. పుట్టి రాత్రి 12 గంటలకు పుట్టిండు. నేను మాయడు మాత్రం హాస్పిటల్ ఉన్నాం. రూపాయి జేబులు లేదు. ఓకే, రూపాయి జేబులు లేదు నాకు. డాక్టర్ వచ్చేసి ఒకటే మాట అడిగి నన్ను, ఇప్పుడు మా పెద్ద అబ్బాయి ఎలక ఎంత ఉంటుందో అంత పుట్టిండు కరెక్ట్గా. ఇది ఎలక అసలు ఆ ఫోటో చూస్తే నాకు ఆ ఫోటో చూసిన తర్వాత మనిషి జీవితం ఇట్లుంటుందా అని చెప్పేసి ఫస్ట్ టైం వామిటింగ్ చేసుకున్నాను. మా అబ్బాయిని చూసి ఫస్ట్ టైం వామిటింగ్ చేసుకున్నా. ఇదా మనిషి జీవితం అని. రాత్రి 12 అవుతుంది, సాగర్లాల్ హాస్పిటల్. ఎవరు నా పక్కన నా కుటుంబ సభ్యులు కానీ మా ఆవిడ హాస్పిటల్ ఉంది, నేను బయట ఉన్న అంతే. ఎవ్వరు లేరు, రూపాయి లేదు జేబులు అప్పటికి. మా కుటుంబ సభ్యులు లేరు, ఎవ్వరు లేరు. నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే. అందరూ ఆదుకునే స్థాయిలో ఉన్నారు కానీ ఎవరికి ఇవ్వలే. డాక్టర్ వచ్చి ఒకటే మాట చెప్పినాను. ఏం చెప్పింది అంటే, మీ అబ్బాయి 6.5 months పుట్టాడు, లంగ్స్ ప్రాబ్లం ఉంది, వీ కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ. మీ దగ్గర పైసలు ఉన్నాయంటే నేను పెద్ద హాస్పిటల్కి రాసేస్తా, పోయి అక్కడ ట్రై చేయండి, అక్కడ కూడా వాళ్ళు గ్యారంటీ ఇవ్వరు, కానీ లక్షలు ఖర్చు అయిపోతాయి మీకు. మీ దగ్గర పైసలు లేవంటే నేనే ఒకటి డాక్టర్ శ్రీమతి డాక్టర్ పేరు, లేదంటే నేను ఒకటి ఏదైనా చేసేస్తా, తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పింది. అప్పుడు నాకున్న ఒక బ్యూటిఫుల్ ఏంటంటే, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది 50 లక్షలకి. నేను ఫారిన్లో ఉండటం ద్వారా ఏంటంటే నాకు హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయాలనే అవగాహన ఉంది. ఫారిన్లో నీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా గంట కూడా బతకలేవు. దాంతో ఏంటంటే ఫారిన్లో ఉండటం ద్వారా ఏంటంటే ఇండియాకి వచ్చి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేసుకుంటూ కూర్చున్నా. సో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎలిజిబిలిటీ ఉంది, నాకు 50 లక్షలు ఉంది ఆ రోజుల్లో, 2007లో. దెన్ నేను డాక్టర్ ఇట్లా చూసిన, ఓకే మేడం నాకేం ఇబ్బంది ఏం లేదు, పైసలు గో హెడ్, రూపాయి లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్లీ వచ్చింది. సెకండ్స్ అంబులెన్స్ వచ్చింది, రప్ప తీసుకుపోయాను. ఆ అంబులెన్స్ ఎంపటి బండి వేసుకోపోయినా. ఇవ్వాలంటే నాకు ఒక 10 కార్లు ఉన్నాయి ఇవాళ. అప్పుడు నాకు కారు కూడా లేదు, హోండా యాక్టివా బండి ఉండే, అది వేసుకుని ఆ అంబులెన్స్ వెనకంటే అట్లా అర్ధరాత్రి 1 గంట కట్టనే హాస్పిటల్ ఊరికేసిన. ఒక 30 లక్షల బిల్ అయింది నాకు, ఒక 30 లక్షల బిల్ అయింది. అందులో నుంచి 2 లక్షలు కట్టిన అంతే. 25 లక్షలు బై నాకు ఇన్సూరెన్స్ వెళ్ళిపోయింది. 45 days ఇంక్యుబేటర్లో ఉన్నాడు, 45 days. ఆ రోజు నాకు ఆ ఫైనాన్షియల్ ఇబ్బంది ఎదురుగడటం వల్ల నాకు ఇన్సూరెన్స్ కాపాడేసింది నన్ను. ఒకవేళ నిజంగా ఇన్సూరెన్సే లేకపోయి ఉంటే ఆ రోజు అంత ధైర్యం చేయకపోదు నేను. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజుల్లో 50,000 పడ్డే అరే అని చెప్పేసి, అప్పుడు ఎంతగానో తెద్దు నేను, పైసలు ఏం తెద్దు. ఒకవైపు సంపాదన లేదు, కొత్త పెళ్ళయింది, ఇట్లాంటి పరిస్థితులు. అట్లా ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చినప్పుడు ఎవరో కూడా కాపాడతాడు. 50%, మిగతా 20% వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు మంచి మాటతోనో చెడుతోనో. ఒక 30% చేతులు ఎత్తేస్తారు కదా, చేతులు ఎత్తేస్తారు వాళ్ళు ఇంకా. ఎందుకంటే వాళ్ళకు ఏ రకమైన వాళ్ళు ఆ 30% కూడా భయాందోళనకు గురయ్యే, ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురయ్యే చేస్తారు. దాంట్లో ఒక 5% సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు రీసెంట్గా నేను కూడా నిన్న కాక మన ఒక వీడియో వైరల్ అయింది. ఒక యువకుడు ఎంత స్మార్ట్గా ఉన్నాడు, ఆ వీడియో కావాలంటే ఇట్లా ప్లే చేయండి, ఇస్తాను నేను. ఒక 28 years ఏమో ఉంది, ఒక 30 lakhs కోసం అప్పు చేసి కట్టలేక చచ్చిపోయాడు. సెల్ఫీ వీడియో పెట్టి రీసెంట్గా వైరల్ అయింది అది. నేను అది వీడియో కూడా ఇస్తాను నేను. ఆ పిల్లగాన్ని నేను ఆ వీడియోలో చూసినప్పుడు ఎంత హీరో లెక్క ఉన్నాడు అసలు. నేను అనుకున్న వీడియో ఏదైనా హీరో ఛాన్స్ చేసుకున్న బతికేస్తాడు కదా, 30 లక్షలు కాకపోతే చేసుకోవడం ఏదనిపిస్తుంది. కానీ అంటే ఈ అన్ని అంశాల మీద పట్టున్న వాళ్ళకు లేకపోతే అవగాహన ఉన్న వాళ్ళకు ఓవర్కమ్ చేయగలుగుతారు. 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అనగా. బట్ ఏంటంటే నిజంగా ఒక 30 రూపాయలకు, 20 రూపాయలకు, 50 రూపాయలకు, 100 రూపాయలకు కూడా సార్ ఓవర్కమ్ వాళ్ళు చేయకపోతే నాలాంటి ఒక వ్యక్తి యొక్క అండ తీసుకోమని చెప్తున్నాను నేను. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఫర్ ఎవ్రీబడి ఇన్ మై లైఫ్. ఇప్పుడు నా జీవితాన్ని తీసుకుంటే నాకు భార్య ఉంది, ఆమె పని చేసుకుంటుంది, ఆమె సంపాదించేసుకుంటుంది. షీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ జీవితం వాళ్ళు గడిపేసిండ్రు. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తే ఏంటంటే, నేను రెడీ టు సర్వ్ ఎనీబడి ఇన్ మై లైఫ్. నేను రెడీ టు సర్వ్. నేను బతకడానికి పైసలు తీసుకుంటా కానీ నాకు పైసల లక్ష్యం ఏం కాదు ఎప్పటికీ. నేను నా జీవితంలో ఏ వ్యక్తి వచ్చినా కూడా నేను డెఫినెట్లీ నేను కాపాడుకుంటానని చెప్తున్నాను. నాకు కోఆపరేషన్ చేసినంత కాలం
నేను కాపాడుకుంటానని చెప్తున్నాను. ఏ సమస్యతో రాని, ఏ సమస్యతో ఏ సమస్యతో రాని, కాపాడని రోజు నేను ఓడిపోయాను. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఇది రికార్డు 100 సార్లు ప్లే చేసుకో. నేను ఏ వ్యక్తినైనా కాపాడుకోలే శక్తి నాకు ఉందనే చెప్తున్నాను. నేను ఎవరినైనా కాపాడుకోలే శక్తి నాకు ఉన్నది. రైట్. నేను కాపాడుతా కూడా. నేను ఏదైనా కాపాడని రోజు నేను మీకు క్షమాపణ నేను చెప్తా. నువ్వు ఏ సమస్య రా జీవితంలో, రైట్, ఓకే, ఏ సమస్య నేను కాపాడుతా. రైట్. మీరు ఆన్ ద కెమెరా చెప్పారన్నా, అంటే ఎవరు ఏ సమస్యతో ఉన్నా ఖచ్చితంగా నాగేశ్వరరావు అండగా ఉంటాడా? డెఫినెట్లీ ఉంటాడని చెప్తున్నాను నేను. 100% ఉంటాడు. అంటే ఓకే, వాట్ ఎవర్ ఏ ప్రాబ్లం తోటి, ఏ ప్రాబ్లం అయినా చెప్తున్నాను. ఏ ప్రాబ్లం ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేకపోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రపంచంలో అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. 2 సమస్యలు ప్రపంచంలో. నేను 1000 సమస్యలలో నాకు మేజర్ కనిపించే 2. ఒకటి ఫైనాన్షియల్ సమస్య, లేదా రిలేషన్షిప్ సమస్య. 2 ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అందరూ ఫైనాన్షియల్గా అనుకోవడం కాదు. వానికి ఏమన్నా నా వల్ల ఏమన్నా సాధ్యమైతే కోర్టుకి వెళ్ళి కాపాడుకోవడము, నాకు తెలిసిన వ్యక్తి ఉంటే రిఫర్ చేయటము, ఇట్లాంటివి ఏమన్నా నాకేమన్నా ఐడియా ఉంటే ఇవ్వటము. చచ్చిపోవద్దని చెప్తున్నా. రిలేషన్తో కొని మనిషి అనేది ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్తున్నా నేను. ఆత్మహత్య చేసుకోవద్దు, తర్వాత కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు. నువ్వు కష్టాలను ఎంజాయ్ చేయమని చెప్తాను నేను ఎప్పుడు. నువ్వు రివర్స్ థింకింగ్లోకి వచ్చామని చెప్తాను. రైట్. నాకు అంటే నేను మీ వీడియో స్క్రోల్ చేస్తూ ఒక వీడియో చూసినాను, నాకు బాగా నచ్చింది. ఏంటి అంటే క్రెడిట్ కార్డ్స్ తోటి ఇబ్బంది ఉన్నటువంటి ఒక వ్యక్తి, నెలకు 1 లక్ష రూపాయలు ఏమో క్రెడిట్ కార్డులకు, ఇంకో 1 లక్ష రూపాయలు ఏమో ఈ వీటి మెయింటెనెన్స్కి అవుతుంది అని చెప్పేసి, ఈ 2 లక్షలు ఇబ్బంది పడే బదులు మార్గదర్శిలో ఏదో చిట్ ఫండ్, అంటే నేను అంటే చిట్ ఫండ్ చిట్ ఫండ్ లాంటిది వేసుకోమని చెప్పినా కానీ ఇక ఫ్లోలో అది ఏదో మాట్లాడుతుంటే మార్గదర్శనం వచ్చింది. దానికి నన్ను మార్గదర్శి ఏజెంట్ కూడా చేసేవాడు జనాలు. అది అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదన్న దాంట్లో. దాన్ని ప్రాక్టికల్గా కొన్ని 100 మీద ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే, అది ప్రాక్టికల్గా కొన్ని 100 మంది జీవితాల మీద ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే ఆ ఇంటర్వ్యూలో ఉన్న ఒక నిమిషాన్ని కట్ చేసి మనము రీల్ కిందనో లేకపోతే ఇన్స్టాల్లో వేస్తాము. అది మొత్తం స్టోరీ చెప్పదు. సో దాని మీద వీళ్ళు అభిప్రాయం తీసేసుకుంటారు. ఓకే, ఆ 1 నిమిషం మీద అభిప్రాయం తీసేసుకొని కామెంట్లు చేస్తారు. అది సాధ్యం. అది సాధ్యం కాదంటే ఏది లేదు. అది 100% సాధ్యం. అది ఒక మనిషికి సహాయం చేసుకుంటా పోతే ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. ఓకే అన్న, అంటే ఈ ఎంటైర్ ఇంటర్వ్యూలో మనం అన్ని టాపిక్స్ మీద డిస్కషన్ చేసినాం. ఈ టాపిక్స్ అన్నీ కొంచెం మళ్ళీ పక్కన పెడితే ఇంకో టాపిక్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. అంటే మెయిన్గా పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి కొత్త నియమం ఒకటి తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. సో నిజంగా ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉందా రాష్ట్రంలో? ఇప్పుడైతే నాకు తెలిసి అయితే ఇంతకుముందు ఉన్న పోలీసు వ్యవస్థ మనం ఓపెన్గా మాట్లాడితే ఏంటంటే, ఇంతకుముందు ఉన్నంత పోలీస్ వ్యవస్థ అంత హార్డ్గా అయితే ఏం లేదు, రూడ్గా అయితే లేదు. ఇంతకుముందు ఉన్నంత లేదు. ఒక 60 to 70% చేంజ్ అయింది. రైట్. ఇప్పటికి కూడా నేను కొన్ని సందర్భాల్లో చూస్తా, అంటే పోలీస్ స్టేషన్లో తెల్ల బట్టలు వేసుకొని కద్దర బట్టలు వేసుకొచ్చిన వాళ్ళకు, కార్ల కంచి దిగిన వాళ్ళకు ఒక మర్యాద, లేకపోతే ఈ నెత్తికి తలపాగా కట్టుకొని బండి మీద వచ్చిన వాళ్ళకి ఒక మర్యాద ఉంటుందా? అట్లా ఏముండదు పోలీస్ స్టేషన్. ఏముండదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు మీ ఫ్రెండ్స్ బాగా మంది? పోలీసు వాళ్ళు ఎవరు నా ఫ్రెండ్స్ అనేం లేదు. అట్లా పోలీసు వాళ్ళు ఫ్రెండ్స్ అనేం లేదు. మనకి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతంగా మనం ఒక సమస్య మాట్లాడే ముందు, ఇప్పుడు ఈ సమస్య నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను ఇంకో సమస్య కూడా మాట్లాడతా. పోలీసు వ్యవస్థలో ఇప్పుడు వాళ్ళకు నేనేమంటా అంటే, ఏ మనిషికైనా రెస్ట్ కావాలా, ఏ మనిషికైనా నేను ఏమంటా అంటే 8 hours పని చేయాలా, 8 hours నిద్రపోవాలా, 8 hours పర్సనల్ లైఫ్ పెట్టాలనేది ఒక సిద్ధాంతం. అది ఎట్లా నేను పాటించాలి వేరే విషయం. మళ్ళీ మీరు పాటిస్తున్నారా అంటే, అది మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద పీపుల్ చేయాల్సిన పని ఇది. ఓకే, ఇప్పుడు పోలీసు వ్యవస్థకు వచ్చినాం అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి గలం విప్పే, వాళ్ళ బాధల గురించి గలం విప్పే శక్తి ఎవరికి లేదు. ఫస్ట్ ఎప్పుడైనా వాళ్ళు నా దృష్టిలో బాధితులే. ఎందుకంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ కానీ జనరల్గా ఉండవు. వాళ్ళ ఎక్కడ ఉంటుంది, వాళ్ళకి వర్కింగ్ అవర్స్ పేపర్ మీద ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా వచ్చారు ఉండవు. ఒక పోలీస్ ఎన్ని డ్యూటీ చేయాలి? ఇప్పుడు హైదరాబాద్లో అయితే పోలీస్ అంటే నడే జోకు. మినిస్టర్స్ వస్తారు, విఐపీలు వస్తారు, వాళ్ళు శాంతి భద్రతలు, ఇంటెలిజెన్సు, లా అండ్ ఆర్డరు, కేసులు, కోర్టుకు అటెండ్ కావటాలు, సాక్ష్యాలు సేకరించడాలు. మన దగ్గర అంటే జనాభాకు ఉండాల్సినంత పోలీస్ వ్యవస్థ లేదు. అంటే నేను ఎప్పుడు జనాభాకు ఉండాల్సినంత పోలీస్ వ్యవస్థ లేదు. దానివల్ల బర్డెన్ పెరుగుతున్నది. పోలీసు వాళ్ళకి ఉన్నోళ్ళకే 2-3 డ్యూటీలు అవుతాయి. బర్డెన్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, కేసులు, రివ్యూలు, మీటింగ్లు, అటురుకుడు ఇటురుకుడు వేడుంటుంది. అట్లా
అంటే ఈ పోలీస్ సిస్టమ్ మొత్తంలో ఎక్కువ సర్టిఫికేట్ అయ్యేది ఎస్ఐ స్థాయి వాళ్ళు అవుతారా, కానిస్టేబుల్ స్థాయి వాళ్ళు అవుతారా, లేకపోతే అందరు ఉన్నారు అన్న దాంట్లో డీజీపీ కాడ నుంచి అందరు ఉంటారు. డీజీపీలు కూడా ఎందుకు ఉన్నారు? సర్టిఫికేట్ అవుతారా? మరి ఎందుకు గారు? రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాల్సిన బాధ్యత మెయిన్ హెడ్ ఎవరిది ఉంటుంది? రేపు రాష్ట్రాల్లో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహించాలా? సీఎం ఎవరిని పిలుస్తారు? ఇమ్మీడియట్లీ ఎవరిని పిలుస్తారు? సీఎం ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకో, ఎవరిని పిలవాలా? ఫస్ట్ డీజీపీలో పిలుస్తాడు. ఏమైంది అక్కడ, ఏం జరుగుతున్నది, ఏంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏందని అక్కడ నుంచి కిందికే పోతుంటుంది కదా. అందరూ అంతా వాళ్ళు గవర్నమెంట్కి బాధ్యత వహించాల్సిన స్థాయిలో వాళ్ళు ఉంటారు, కింద వాళ్ళు ప్రజలకు వహించాల్సిన స్థాయిలో ప్రజలకు ఉంటారు. వాళ్ళకు కూడా గట్టిగా ఇప్పుడు పోలీసు వాళ్ళది ఏంటంటే గట్టిగా అరవలేరు, గట్టిగా కొట్టలేరు. అన్ని రికార్డులు, కెమెరాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, కోర్టులు పైనుంచి అప్పుడు అడ్వకేట్లు, మధ్యలో అడ్వకేట్లు. మరి అడ్వకేట్లు అంటే ఇప్పుడు అడ్వకేట్లకు కూడా ఏం పెద్ద అడ్వకేసీ అని చెప్పుకుంటాం, కానీ అడ్వకేట్లకు ఏం వాల్యూ ఉందని నేను దానిపైన పోరాటం నేను ఐ వాంట్ టు ఫైట్ విత్ టు అడ్వకేట్ మీద. ఇప్పుడు మేము చదువుకుంటామన్నా, ఇప్పుడు అడ్వకేట్లు అంటే అందరు చాలా చిన్న చూపు చూస్తారు ఇప్పటికీ. ఏదో ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్ని కొద్దిగా ఓకే రైట్, ఎందుకంటే సక్సెస్ఫుల్ అడ్వకేట్ వీడికి ఏదైనా పోగలుగుతాడు కొద్దిగా లొంగుతారు. కానీ జనరల్గా చాలామంది 80% ఆఫ్ ద అడ్వకేట్స్కి వాల్యూ ఎక్కడ ఉందన్న? నేను మాట్లాడితే ఇవాళ ఎక్కడుంది చెప్పు? పోలీస్ స్టేషన్ పోతే వాల్యూ ఇవ్వరు. ఇప్పుడు నేను పోలీసు వాళ్ళకి ఇంతసేపు నువ్వు ఏమనుకున్నావు అంటే నాగేశ్వరరావు పూజారి పోలీసు వాళ్ళకి సపోర్ట్ మాట్లాడినా నువ్వు అనుకున్నావు. ఇంకో కోణం చూస్తే ఇప్పుడు నేను అడ్వకేట్ని పోతే నాకే వాల్యూ ఇవ్వరు. ఎందుకు? అప్పుడప్పుడు ఏదైనా కేసులో పోతే నీ దమ్మంటే కొట్ట చూసుకోపోరా, మా పోలీస్ స్టేషన్ అది పోంటాడు రైట్. ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు జనరల్ గా పోలీసు వాళ్ళు లాయర్లకు భయపడతారు, అడ్వకేట్లకు భయపడతారు అనేది ఉంటుందిగా. పోలీసు వాళ్ళు లాయర్లకు అడ్వకేట్లకు భయపడితే పోలీసు వాళ్ళ మీద జరిగే దారుణాలలో అత్యధికంగా పోలీసు వాళ్ళే చేస్తున్నారు. ఈ రీసెంట్ 2 సంఘటనలు జరిగినాయి పోలీసు వాళ్ళు. జనగాంలో పోలీసు ఒక భార్యాభర్తలను కొట్టిండు తెలుసా? ఇక్కడ కూకట్పల్లిలో మొన్న ఒక సతీష్ అనే అడ్వకేట్ మీద పోలీసులు ఇంటికి వెళ్ళి బనియన్ మీద లాక్కపోయారు. సంబంధం లేని కేసులు. అరే నేను అడ్వకేట్ అని చెప్తుంటే కూడా సంబంధం లేని విషయంలో పోలీసులు తీసుకెళ్ళిపోయారు. అక్కడ అసలు మీకు తెలవని విషయం ఏంటంటే, నీకు అసలు అంటే ఇప్పుడు అది ఎవరు నమ్మడు జీవితంలో చెప్తుంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అత్యంత ధైర్యవంతులు ఇద్దరే. ఒకళ్ళు అడ్వకేట్, 2 జర్నలిస్ట్. వీళ్ళిద్దరే నా దృష్టిలో వీళ్ళు హీరోస్. ఇక ఎందుకు చెప్పనా, పోలీసు వాడు కాపాడడానికి మన దగ్గర గన్ అని ఉంటుంది. ఎవడన్నా వాని మీద దాడి చేస్తే కాల్చిపడేస్తున్న గన్ అని ఉంటుంది. పోలీసు వాళ్ళు క్రిమినల్స్ని పట్టుకున్న తర్వాత ప్రభుత్వం కోసం పోరాడినా, దేనికోసం పోరాడినా వాళ్ళని కాపాడుకోవడానికి ఒక మెకానిజం ఉంది. వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ ఇంట్లోకి ఒక భరోసా ఉంది. ఉందన్న. మరి అడ్వకేట్కి ఏడుందన్న చెప్పండి? అడ్వకేట్కి ఏడుంది? అడ్వకేట్ మీద మా మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తెలియక కొందరు అజ్ఞానంతో, కొందరు తెలివిలేక, కొందరికి అర్థం కాక దాడులు చేస్తుంటే ఈ మరి వ్యవస్థను న్యాయాన్ని కాపాడే అడ్వకేట్కే న్యాయం లేకపోతే ఎవరితో చెప్పుకోవాలన్నా పోయి చెప్పండి? క్లయింట్ వస్తాడు, సగం డాక్యుమెంట్లతో సగం పని చేసుకొని వస్తాడు. కేసు సీరియస్నెస్ ఏందో వాళ్ళకు కూడా తెలియదు తెలుసా? 50% ఆఫ్ ద క్లయింట్స్ మా దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పినట్టు ఏమంటారు? మేము ఇచ్చే సలహా ఎవరు తీసుకుంటారు? మేమైనా సలహా ఇచ్చినాం అనుకో, అబ్బా ఇదేదో దీంట్లో పైసలు ఇస్తానికి సలహా ఇస్తున్నాం అనుకుంటారు. చెప్పండి, వాళ్ళు 50% ఆఫ్ ద క్లయింట్స్ వాళ్ళకి ఏ రకంగా చెప్తే వాళ్ళు చెప్పినట్టే చేయాలి. వాళ్ళకి వేరే రకంగా చేసి లేదు నువ్వు ఇది చేయకు, నువ్వు ఇప్పుడు ఈడికి అంటే నచ్చదు. గెలిచి మేము క్రిమినల్స్కి ఎగెనిస్ట్ పోరాడాలా, వ్యవస్థకి ఎగెనిస్ట్ పోరాడాలా, వ్యక్తి మీద పోరాడాలా, ప్రభుత్వాల మీద పోరాడాలా, అందరి మీద పోరాడే క్రమంలో మాకున్న రక్షణ ఏముంది? ఇప్పుడు డాక్టర్స్కి రక్షణ ఉందన్న. మన దేశంలో డాక్టర్కి, మన రాష్ట్రంలో డాక్టర్ మీద ఎవరైనా దాడి చేస్తే దానికి ఒక చట్టం ఉంది. హాస్పిటల్ మీద దాడి చేస్తే ఒక చట్టం ఉంది. మరి అడ్వకేట్ మీద దాడి చేస్తే ఏం చట్టం ఉందన్న? మేము ఎంత హింస గురవుతుంది తెలుసా? మేము పొద్దు నుంచి రాత్రి దాకా ఎంత హింస గురవుతుంది తెలుసా? పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో వాల్యూ ఇవ్వరు, కనీసం కూర్చోమన్నారు. ఉల్టా రూల్స్ మాట్లాడుతుంటారు, సగం రూల్స్ మాట్లాడతారు. ఇంకా మరి తెల్లవారులు రూల్స్ చదివి ప్రాక్టీస్ చేసి మేమేమనాలా? తెల్లవారులు కోర్టులో ఉంటాం, రాత్రి ఉండదు, పగలు ఉండదు, అర్ధరాత్రి తిరగాల, అపరాత్రి తిరగాల. మరి అడ్వకేట్ని కాపాడటానికి ఏముందన్న చట్టం? దాని మీద నేనే పోరాటం చేస్తా, దిగుతా ఈ అడ్వకేసీ మీద. అసలు ఈ అడ్వకేట్ ప్రొఫెషన్లో అమెరికాలో ఒక అడ్వకేట్ అపాయింట్మెంట్ దొరకాలంటే 4 రోజులు పడుతుంది అన్న. ఇంకా పచ్చగా చెప్పాలంటే ఏంటంటే, వెల్ డెవలప్డ్ కంట్రీలో అమెరికాలో టాప్ మోస్ట్ ప్రొఫెషన్ అడ్వకసీ అయ్యిండు.
అక్కడ గంటల కొద్ది ఛార్జ్ చేస్తారు. గంటలు గంటకింత నువ్వు కూర్చున్నావు అంటే కూర్చుంటే వాళ్ళు మాట్లాడక అంతే. ఇక వాళ్ళ టేబుల్ పైన కూర్చున్నావు అంటే టిక్ 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 బిల్లు కట్టి వెళ్ళిపోగతా. ఓకే. అక్కడ అపియరెన్స్ వైజ్ నీకు ఫీజు ఇస్తారు. భారతదేశంలో ఆ సిస్టమ్ పెడితే ఒక్కడు కూడా కొట్టుకురాడు. నువ్వు ఒక సైడ్ నుంచి క్వాలిటీ కావాలంటావు, ఒక సైడ్ నుంచి క్వాలిటీ కావాలంటావు. నువ్వు ఇచ్చే ఫీజు అసలు ఇప్పుడు నువ్వు ఒక కథ క్వశ్చన్ ఎంత ఉంది నేను చెప్పడం ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఓపెన్గా ఇప్పుడు ఇక నువ్వు టాపిక్ క్వశ్చన్ కూడా చెప్తా. ఇప్పుడు ఫీజు ఎంత తీసుకున్నావు అడిగినావు కదా. నేను జనరల్గా డైవర్స్కి 2 లక్షలు ఛార్జ్ చేస్తాను. నా యావరేజ్ ఫీజు 2 లక్షలు నా డైవర్స్కి, ఒక డైవర్స్ కేసుకి. ఇప్పుడు చెప్తా ఓపెన్గా. ఓకే. ఒక డైవర్స్ కేసు నేను వాదించాలంటే 2 లక్షల రూపాయలు నేను ఛార్జ్ చేస్తాను యావరేజ్. ఓకే. ఇక మంచోళ్ళు చెడ్డోళ్ళు ఒక 50,000 లక్ష జడ్జి, అది మనకు కోర్టుని బట్టి దూరాన్ని బట్టి కొద్దిగా అటు ఇటు మారుతుంటుంది. ఈ మారే క్రమంలో ఇప్పుడు నువ్వు 2 లక్షల రూపాయలు ఇచ్చినా అంటావు కదా. ఒక ఇండియాలో ఒక డైవర్స్ కేసు కనుక వాదించాలి అంటే నాదొక్కని వదిలిపెడదాం, కొద్దిసేపు నాదొక్కని వదిలిపెడదాం. ఇండియాలో డైవర్స్ కేసు యావరేజ్ టైం అంటే నేనంటే 18 నెలల్లో పూర్తి చేస్తాను ప్రయత్నిస్తా. ఓకే. యావరేజ్కి మనం మార్కెటింగ్ ప్రైస్ కనుక తీసుకుంటే మార్కెట్లో అంటే ఎంత పోతుంది? 4 years పడుతుంది అన్న. 4 సంవత్సరాలు ఒక డైవర్స్ కేసు 4 సంవత్సరాలు. ఎంత చార్జ్ చేస్తారు దానికి? ఇక మళ్ళీ వాస్తవం మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు అందరు కోపం వస్తా అన్న. వాస్తవాలు కావాలనుకున్నప్పుడు ఏంటంటే డైవర్స్ కేసు 50,000 వాదించడం ఉంటారు అన్న. మన హైదరాబాద్లో మొత్తం కేసు 4 సంవత్సరాల కేసు 50,000 వాదిస్తారన్న. లెక్కలు వేసుకోండి ఒక్కసారి మీరు, లెక్కలే అన్న. 4 సంవత్సరాలు అంటే ఎంత అన్న? 4 సంవత్సరాలు అనుకో, 12 4 45 నెలలు. నువ్వు ఇచ్చే ఫీజు ఎంత? 50,000. అంటే నెలకు 1000 రూపాయలు ఇస్తున్నావు. కోర్టుకు పోయేస్తానికి 1000 రూపాయలు అవుతుంది అన్న. అట్లా ఒకటే కేసు ఉండదు కదా, ఒకటే కేసు ఉంటుందా? 10-20 కేసులు ఉంటాయి ఒక రోజు. ఒక లాయర్ కోర్టుకు పోతున్నా అంటే 10-20 కేసులు వేసుకుందాం. నువ్వు ఎన్ని ఒక వ్యక్తి యావరేజ్ ఎన్ని కేసులు వాదించగలరు తెలుసా మీకు? డైవర్స్ కేసులు యావరేజ్గా ఎన్ని వాదిస్తారు? 50 కంటే ఎక్కువ వాదించలేడు. నేను ఛాలెంజ్ చేస్తా. ఒక సింగిల్ అడ్వకేట్ ఒక 50 కేసులు కంటే ఎక్కువ వాదించలేడు. సో అట్లా కూడా వేసుకో. కేసుకు 1000 రూపాయలు చొప్పున 50 కేసులు ఎంత అవుతాయి? 50,000 వస్తుంది. నీ ఆఫీస్ రెంట్ ఎంత, నీ ఖర్చులు ఏంది, మళ్ళీ నువ్వు కోర్టుకు పోయేది ఏంది, నీ టైం స్పెండ్ ఎంత, ఇవన్నీ ఏడే వర్కౌట్ అవుతాయి. కొందరు 1,00,000 రూపాయలు తీసుకుంటారు, 2,000. నువ్వు 2 లక్షలు, నేను 2 లక్షలు తీసుకుంటా, నాకు ప్రతి కేసు లాసే. ఇవ్వాలి నేను చెప్తా. నేను వీళ్ళు ఎప్పుడు చెప్పలే ఎవరికి. ప్రతి కేసు లాసే నాకు. మరి ఎట్లా మరి ప్రతి కేసు లాసే అన్న. మరి ఈ సామ్రాజ్యాన్ని అంతటా నిర్మించారు మీరు? మరి నేను ప్రజల కోసమే చేస్తున్నది. ఏదో ఒకరోజు వస్తుంది నాకు. ఇన్ని వందల వేల కేసులు వేస్తున్నా కదా. నా ఆఫీసు 1200 ఎస్ఎఫ్టీ ఉంటుంది అన్న. రిసెప్షన్లో 4 కుర్చీలు ఉంటాయి. మరి నేను కోట్లే సంపాదిస్తే మరి నా ఆఫీస్ని చేంజ్ చేసుకోవచ్చు కదా. నువ్వు 2 లక్షలు ఇచ్చినా కూడా లాసే. డైవర్స్ కేసులో 2 లక్షలు ఇచ్చినా కూడా అడ్వకేట్ లాస్లోకి వెళ్ళిపోతాడు. నువ్వు 2 లక్షలు ఇచ్చినావు అనుకుందాం. నువ్వు 2 లక్షలు ఇస్తే డివైడెడ్ బై 48 months చేస్తే 4,000 అవుతుంది నెలకు. దానికి చదవాలా, డ్రాఫ్టింగ్ వేరే, డ్రాఫ్టింగ్ టీం వేరే ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు నేను ఉన్నా అనుకో, నేను ఒక డైవర్స్ కేసు చేయాలంటే నాకు 8 మంది పని చేస్తారు. 8 మంది పని చేయాలి నాకు. 8 మంది పని చేస్తే ఒక డైవర్స్ కేసు అవుతుంది నాకు. ఫస్ట్ నా దగ్గరకు వస్తారు, కన్సల్టేషన్ తీసుకుంటారు. బీయింగ్ ఏ సీనియర్ అడ్వకేట్ మొత్తం అనలైజ్ చేసుకోవాలా, స్ట్రాటజీ గీయాలా. గీసిన తర్వాత డ్రాఫ్టింగ్ పర్సన్కి ఇవ్వాలి మేము. డ్రాఫ్టింగ్ సపరేట్ ఉంటుంది. డ్రాఫ్టింగ్ అనేది ఒక సబ్జెక్ట్. అది నేను ఎక్స్పర్ట్ కాబట్టి నా డ్రాఫ్టింగ్ టీం ఉంటుంది. ఆ డ్రాఫ్టింగ్ టీంలో నథింగ్ బట్ డాక్టర్ ప్రొఫెషను, సినిమా ఇండస్ట్రీ, అడ్వకేట్ ప్రొఫెషన్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ ఉంటాడు, అన్ని వాడు చేయడు కదా. డాక్టర్ ఉన్నాడు అనుకో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని వాడు చేస్తాడా? చేయడు కదా. రేడియాలజీ వేరే ఉంటుంది, టెస్టులు వేరే ఉంటాయి, తర్వాత ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే ఫిజియోథెరపీ వేరే ఉంటుంది. అట్లనే అడ్వకేట్ ప్రొఫెషన్. ఒక క్లయింట్ దగ్గరకు వచ్చినప్పుడు నేను విన్న తర్వాత దాన్ని నా టీంతో కూర్చొని మాట్లాడాలా, వాళ్ళకు డ్రాఫ్టింగ్ టీంకి ఇవ్వాలా. వాళ్ళు రాత్రనక పగలనక దాని మీద పని చేయాలి. వాళ్ళు తలంతా బద్దలు కొట్టుకొని అది కోర్టులో ఏది ప్రూవ్ అవుతుంది, ఏది ప్రూవ్ కాదు, ఏం ఎవిడెన్స్ ఉంది, ఏం ఎవిడెన్స్ లేదు, ఎన్ని మెరిట్స్ ఉన్నాయి, ఈ కేసు మనం గెలుస్తామా గెలవలేమా, దీని స్ట్రాటజీ ఏందనేది ఆ బుర్ర పదును పెట్టి 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 తలకాయ వస్తుంటుంది. రకరకాల జడ్జిమెంట్లు, ఆ జడ్జిమెంట్ల నుంచి అంతా చూసుకోవాలా. మళ్ళీ దానికి అన్నీ చూసుకొని అదంతా చేస్తాం కదా. అదంతా చేస్తానికి యావరేజ్గా 15 days పడుతుంది. నొప్పి నీది, ఆ నొప్పి నేను తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొని టీంతో కూర్చొని మెరిట్స్ అన్ని తీసుకొని ఇంటర్నల్ ప్రాసెస్ అది ఇంటెలెక్చువల్, అది బయటికి వెళ్ళలేము.
ఓకే, అది ఆ ఫార్మాట్ బయటకి ఇస్తే ఇప్పుడు కేఎఫ్సీ ఉంది కనుక ఎట్లుంటుందో ఒక్కొక్క అడ్వకేట్కి ఒక స్టైల్ ఉంటుంది. ఓకే, ఒక డ్రాఫ్టింగ్ ఎట్లా తయారవుతుందని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అది మేము బయటకి ఇయ్యం. నీకు డెలివరీ ఇస్తాం, ఒక 15 days డెలివరీ ఇస్తాం. ఒక 15 days రాత్రనక పగలనక పుస్తకాలు చదివి ఆ ఉన్న పరిస్థితులకి ఏమి సైటేషన్స్ ఏమొస్తాయి, ఏమున్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, హైకోర్టు ఏం చెప్తుంది, జడ్జి దీన్ని ఎట్లా తీసుకుంటాడు, ఆపోజిట్ అడ్వకేట్ ఎట్లా తీసుకుంటాడు, నేను ఎట్లా తీసుకోవాలా, దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలా, ఈ రకరకాల కాంబినేషన్ నుంచి ఒక డ్రాఫ్టింగ్ రెడీ అవుతుంది. ఓకే, డ్రాఫ్టింగ్ రెడీ అయినప్పుడు ఒక క్లయింట్ వచ్చి, ఏ క్లయింట్ అయినా 90% ఏమంటాడు అంటే ఏముంది డ్రాఫ్టింగే కదా, దీంట్లో ఏముంది అంటాడు, సింపుల్గా కథ కొట్టిపడేస్తారు. అప్పుడైతే ఇట్లా గుండెల్లో ఎవరైనా సరే ఏముంది డ్రాఫ్టింగే కదా అంటే నాకైతే ఇట్లా గుండె మొత్తం పిండేసినట్టు అయిపోతుంది. ఆ డ్రాఫ్టింగ్ వెనక ఎంత మేధోమదనం జరగాల, ఎన్ని విషయాలు మేము పరిశీలించాలా, చూడాలా, అంత టీం అంతా కూర్చొని ఆ డ్రాఫ్టింగ్ చేశాక వాసిపోతుంది. కానీ అంటే ఈ కేసులు లాగ్ చేయడం వల్ల ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ పెంచుకోవడం అన్న అదే చెప్తానా, న్యాయ వ్యవస్థలో ఉన్న జనాలకున్న అపోహ నేను ఇలా పోగొడతా. లేట్ అయితే కేసు తీసుకునేటప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడతారు. భారతదేశంలో మనకు గుండు గుత్త ఫీజే ఉంటుంది. గుండు గుత్త ఫీజే ఉంటుంది. గుండు గుత్త ఫీజు అంటే ఏంది, నువ్వు నాకు డైవోర్స్ కేసు చేయి నీకు 2 లక్షలు ఇస్తా అంటాడు. అంతే, డిలే అయితే ఇంకో 1 లక్ష తెచ్చాడు, ఉన్న ఫీజు కట్ చేస్తాడు. ఇక మీకు ఈ అపవాదం ఎక్కడిది, ఇంకా లాయర్లకు చెప్పండి నేను మాట్లాడేయాలి. ఎక్కడ పీపుల్ ఎక్కడ డైవర్స్ అన్న ఎక్కడ కూడా ఒక క్రిమినల్ కేసులో తప్ప పీపీ ఉండడు అన్న, మిగతా అన్ని ఆపోజిట్ అడ్వకేట్లే ఉంటారు. ఓన్లీ ఒక క్రిమినల్ కేసులో మాత్రం పీపీ ఉంటాడు గంతే. మిగతా కేసులో అన్ని ఆపోజిట్ అడ్వకేట్లే ఉంటారు. ఏ జడ్జిలు ఎక్కడ అడగరు అన్న, జడ్జిలు ఎక్కడ అడగరు. జడ్జిలకు అసలు అడగడానికి సంబంధమే లేదు. అది ఫేక్ న్యూస్ అది. ఓకే, అది ఫేక్ న్యూస్ ఒకటి అయిపోయింది. నేను అదే ఇంతకుముందు చెప్పినట్టు నువ్వు గుండు గుత్తా మాట్లాడుకున్న ఫీజులో డిలే చేస్తే వానికి అడ్వకేట్కి ఏమొస్తుంది ఇక చెప్పు, నాకు దీనికి ఆన్సర్ చెప్పు. ఇక అడ్వకేట్ డిలే చేస్తుండు ఇన్ని రోజులు అవుతుంది కదా ఈయనకి ఇయ్యరన్నా, ఎన్ఓసి అడుగుతారన్నా, అసలు ఎన్ఓసి అడుగుతారు, ఉల్టా రూపాయి కూడా ఇయ్యరు. ఎన్ఓసి ఇచ్చే వేరే వాళ్ళతో పెట్టించుకుంటాం. వినడు వాడు. ఇంకా నువ్వు ఫీజు అడిగినావు అనుకో, నీ అవసరం లేదు సార్, నువ్వు ఇంత టైంలో చేస్తా అన్నావు, ఇంత ఫీజు తీసుకున్నావు, నువ్వు చేయలేదని ఎన్ఓసి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇబ్బందులు ఉన్నాయన్న అడ్వకేట్లకి. మరి నేను అదే కదా చెప్పేది, ఏడు ఫీజు అడ్వకేట్ డిలే చేసే కార్యక్రమం ఎక్కడదన్నా. డిలే ఎక్కడైతే నేను చెప్తా, ఇవాళ డిలే ఎక్కడైతే నేను చెప్తా. అడ్వకేట్ డిలే ఎక్కడైతాడు చెప్పరా, వానికి ప్రాసెస్ అర్థం కాకపోతే డిలే చేస్తాడు. ఓకే, మనకి అర్థం కాదు, అయ్యో అమ్మ జీవితం ఏందని అర్థం కాదు ఎక్కడైనా. డిలే ఎక్కడ అవుతుంది అంటే ప్రాసెస్ మీద పట్టు లేకపోతే డిలే అవుతుంది, ఫస్ట్ పాయింట్. వానికి టీం లేకపోతే డిలే అవుతుంది. సరైన టీం లేదనుకో అడ్వకేట్కి డిలే అవుతుంది. ఎందుకంటే ఒక అడ్వకేట్ ఇప్పుడు హైదరాబాద్లో అడ్వకేట్ ఉంటా, నాకు రంగారెడ్డిలో కోర్టు ఉంటుంది, కుకట్పల్లిలో కోర్టు ఉంటుంది, తర్వాత మల్కాయిలో కోర్టు ఉంటుంది. అన్నిటికీ ఒకటిసారి నేను రంగారెడ్డిలో అటెండ్ అయ్యి కుకట్పల్లి వచ్చాక సాయంత్రం అవుతుంది. ఇక్కడ జడ్జి కూడా కదా, అట్లా డిలే అవుతుంది. టీం ఉండకపోతే డిలే అవుతుంది. ఇట్లాంటి డిలేలు ఉంటాయి. వారికి అర్థం కాకపోతానో ఇన్ఎక్స్పీరియన్స్ ఉంటే డిలే అవుతుంది. ఇన్ఎక్స్పీరియన్స్ డిలే అవుతుంది. ఇంతకుముందు మనం చెప్పినట్టు 60 సంవత్సరాల స్టోరీలో వాడు మొన్ననే పాస్ అవుతాడు, చూస్తానికి 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనుకుంటావు, వాడు ఇక్కడ బయట నాలాంటి వాళ్ళ దగ్గర వచ్చి డ్రాఫ్టింగ్ చేయించుకుంటాడు. రైట్. ఈ డివర్స్ కేసులకు వచ్చేసరికి విమెన్ అడిగితే తొందరగా రావడము, మేల్ అడిగితే లేట్గా రావడం ప్రాసెస్ ఉంటుందన్న. న్యాయ వ్యవస్థ మీద ఉన్న మిత్ ప్రపంచం ఏడలేదు. న్యాయ వ్యవస్థ మీద ఉన్న మిత్ ప్రపంచంలో ఏడలేదు. మళ్ళా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి మీలాంటి క్వశ్చన్లు వేస్తుంటారు. ఎంత స్పష్టంగా వాళ్ళకి ఇట్లా ప్లేట్లో పెట్టి ఇట్లా చేతికి అందించినా కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతుంటారు. ఇంతెందుకు, ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో రిలీజ్ చేసిన, భర్త ఆస్తిలో భార్యకు వాటా లేదు అనేది వీడియో రిలీజ్ చేసేసిన. ఓకే, దగ్గర ఒక 7 million ఇన్స్టాలో పోయింది, ఒక దగ్గర ఇంకో 7 million యూట్యూబ్లో ఎక్కడో పోయింది. అంటే ఓవరాల్గా నాకు తెలిసి 1,50,00,000 మంది ఆ వీడియో చూసిండ్రన్న. దాంట్లో అందరు తిట్టుడే తప్ప నీకు చట్టం చెప్తే అర్థం చేసుకునే పరిస్థితి ఏడుంది. ఆడవాళ్ళు అందరు కలిసి నా మీద దాడి చేస్తున్నారు. మరి ఈ దాడి చేసే ఆడవాళ్ళందరూ ఒక్కసారి మరి ఆ భర్తను పట్టుకోనో లేకపోతే మరి నాకు నా ఇంట్లో నా పరిస్థితి ఏంది, మరి నాకు వాటా ఏడుందని ఒకసారి వాళ్ళకు మనసుకు ప్రశ్నించుకుంటున్నారా? మరి ఆ కామెంట్ పెట్టే ముందు, నన్ను తిట్టే ముందు, మరి ఎవరైతే నువ్వు వాటా లేదని చెప్తున్నా కదా, మరి నీకు నువ్వు ప్రశ్నించుకొని ఇంట్లో కూర్చొని మరి నా భర్త ఆస్తిలో నాకు వాటా ఉందా లేదా, ఏం చట్టం చెప్తుంది, ఏ చట్టంలో ఏం ప్రయోజనం ఉంది అని చెప్పి నీకు
అడగారు అవన్నీ. ఏదన్నా అడ్వకేట్ అడుగు, దగ్గర అడ్వకేట్ని పోయి సార్ నా భర్త వాటాలు నా భర్త అసలు నేను వాటా తీసుకోవాలనుకుంటున్నా సార్, ఏ చట్టం కింద నేను వేసుకోవాలి సార్, నాకు కొద్దిగా చెప్తే నేను వాటా అని. నేను ఒక్కరిని అడ్వకేట్ని కాదు కదా అన్న, ప్రపంచంలో మొత్తం మన దగ్గర 60,000 మంది 70,000 మంది అడ్వకేట్లు ఉన్నారు. మరి ఒక్కళ్ళ దగ్గర కన్నా పోయి అడగరాడు, ప్రొవిజన్ ఏదో ఇస్తే నేను కూడా నేర్చుకుంటా కదా. నేను నిత్య విద్యార్థిని, నాకు తెలియని విషయం ఎవరైనా చెప్తే నేను నేర్చుకుంటాను. నేను సిగ్గు లేకుండా వాళ్ళకి సారి చెప్పి నేర్చుకుంటాను. నేను నేర్చుకుంటే అసలు నేను సిగ్గు కూడా పడాను, అవసరం కాలు కూడా పట్టుకుంటాను. కొత్త విషయం చెప్తున్నావా అని చెప్పేసి కాలు కూడా పట్టుకుంటాను. మరి ఇంతమంది నా మీద మహిళా సంఘాలు లేకపోతే ఎవరు పడతారు అర్ధరాత్రి కూడా కాల్ చేసి ఆడవాళ్ళు కాల్ చేసి తిడుతున్నారు నన్ను. భర్త అసలు అక్క ఎందుకు లేదురా, మేము పిల్లల్ని సాది కుటుంబాన్ని చదువుతాను లేవా అంటే అది వేరు ఇది వేరు. అది ఉన్నది మీరు నేర్చుకోవాలి దాని నుంచి నువ్వు ఎట్లా సేఫ్టీ కావాలని ఒక కొత్త విషయం కూడా ఎప్పుడు ఇది వాస్తవమా అవాస్తవమా, అరే దీని నుంచి మేము ఎట్లా జాగ్రత్త పడాలని నేర్చుకోవాలి. కానీ వాళ్ళు రాబోయింది మా ఆయన ఆస్తులైనా అంటే తీసుకో, నేను మీ ఇంటికి వచ్చాను, నేను ఆస్తులు కూర్చుకుంటున్నాను, నాకు అర్థం కాదు. ఇదంతా అవగాహన లోపం అంటారు. న్యాయ వ్యవస్థలో 90% ఆఫ్ ద పీపుల్కి అవగాహన లోపమే. రెండోది మాకు న్యాయ వ్యవస్థలో ఏంటంటే ట్రైనింగ్ లేదు, ఎక్కడ ఎవరికి ట్రైనింగ్ లేదు. ఎవరికైనా LLB పూర్తయిన తర్వాత ట్రైనింగ్, ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఎక్కడ ఉంది చెప్పు. అంటే ఒక సీనియర్ అడ్వకేట్ కింద జాయిన్ అవుతాడు. ఇప్పుడు నేను సీనియర్ అడ్వకేట్ కింద జాయిన్ అవుతా. నాకు తినటానికే టైం లేదు, నా జూనియర్కే నేర్పిస్తా నేను. నాకు యాజ్ అ సీనియర్ నాకు రోజు కొంత అపాయింట్మెంట్లు ఉంటాయి. అపాయింట్మెంట్లు చూసుకొని నా కేసులు చూసుకొని నేను సంతకాలు పెట్టడానికి నాకు టైం సరిపోతుంది. ఇక నేను పాఠశాల పెట్టినానన్న ఆ జూనియర్లందరినీ తీసుకొచ్చి రామ్మ నీకు నేర్పిస్తా అనడానికి. అంటే ఒక సీనియర్ అడ్వకేట్ ఆ ప్రొఫెషన్ అంతా బంద్ చేసి నిజంగా ఒక ఇన్స్టిట్యూట్ లాగా ట్రైనింగ్ లాగా చేస్తే నేను ఎలా ఖచ్చితంగా ఒక విషయం చెప్తా. ఇది నా కింద పనిచేసిన ఏ జూనియర్ అని అడుగు, మా దిశా లా ఫామ్లో పనిచేసిన ఏ జూనియర్ అని అడుగు నువ్వు. నా కింద దగ్గర నేను ప్రొఫెషన్ వచ్చిన కానీ ఇప్పటివరకు 600 మంది జూనియర్లు పనిచేసిన అన్న. 600 మంది పనిచేసారు. 600 మంది జూనియర్లకు నేను స్వయంగా నేర్పించిన. అంటే వాళ్ళకి ఎట్లా అంటే నా నేర్పడం ఎట్లుంటుంది అంటే, నా కింద ఎవరైనా జాయిన్ అవుతారు కదా వాళ్ళకి సిస్టమేటిక్ ట్రైనింగ్ ఉండదు. వాడు ఈత కోసం వస్తాడు కదా, వాడిని తీసుకెళ్ళి ఇట్లుండదు, వాడిని తీసుకెళ్ళి సముద్రంలో పడేసి నడుచుకుంటూ వచ్చేస్తాను నేను. వాడే ఎదుర్కొని బయటికి రావాలి, అంతే. అదే ట్రైనింగ్ మంది. ఆ జూనియర్కి డైరెక్ట్ కేసు ఇచ్చేస్తా అంతే. నాకు ఇలా జాయిన్ అయ్యింది అనుకో, ఇలా కేసు ఇచ్చేస్తా, నువ్వు వాదించుకొని రాపో, నేను వెనక నిలబడితే నా తేడా వస్తా అని చెప్తా. ఎట్లా వాదించాలి ఏం వాదించాలి చెప్పి పంపించేస్తా. ఒక 600 మంది జూనియర్స్కి నా కింద పనిచేసి ఇవాళ. దిశా లా ఫామ్లో ఎక్కడైనా సరే ఏమున్నా సరే ఒకటి నేర్పించడం, ఒకటి వచ్చిన ప్రతి జూనియర్ని ఒక సైనికుని లెక్క తయారు చేయడం ఒకటి, రెండోది అనుకున్న పేమెంట్ టైంకి ఇవ్వటం ఒకటి, రెండు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా నాకు తెలిసి హైయెస్ట్ సాలరీస్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక జూనియర్కి 12 లక్షలు 18 లక్షలు పర్ ఇయర్ ఇవ్వగలిగే తెలంగాణలో ఉన్న ఏకైక లా ఫామ్ అని నేను అనుకుంటా. పర్ సాలరీ 12-18 లక్షలు ఇస్తారు పర్ యానం. మినిమం 25 నుంచి స్టార్ట్ అవుతుంది. కొత్తగా మనకు వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ టాలెంట్ని బట్టి మనం ఇస్తున్నాం. మనం ఇప్పటికి 100 మంది పనిచేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది పనిచేస్తారు నాతోని. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మీరు మొత్తం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ కోర్టులో అయినా కదా నా కేసు ఉంటుంది అన్న. ఏ కోర్టులో నా కేసు ఉంటుంది, ఏ కోర్టులో ఒక ఏజెంట్ ఉంటాడు నాకు కంపల్సరీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా న్యాయ వ్యవస్థలో సరైన ట్రైనింగ్ లేదు, మొత్తం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రన్ అవుతున్నది. దాని మీద ఎవరు పోరాడాలా చెప్పండి. దానికోసమనే న్యాయ వ్యవస్థలో మనకు ఒక అడ్వకేట్ తరపున ప్రజలకు నిజాలని చెప్పే ఒక వ్యక్తి లేడు. అడ్వకేసీ ప్రొఫెషన్లో నాకు తెలిసి 70% ఆఫ్ ద డెత్స్ బై బ్రెయిన్ ఇష్యూస్తో. అందరు ఏమనుకుంటారంటే వీడు విపరీతంగా సంపాదించేసో విపరీతంగా పేరు తెచ్చుకోనో ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటారు. కానీ పొద్దున 6 గంటలకు స్టార్ట్ అవుతాయి కాల్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నిద్ర వేసే టైంకి కనీసం ఒక 150 కాల్స్ ఉంటాయి నాకు. మార్నింగ్ లేచారు అక్కడి స్టార్ట్ అవుతుంది. రాత్రి 12-1 గంట అయితే ఇంటికి వేరకు. రాత్రి 12-1 గంట అయితే ఇంటికి వేరకు. ప్రతి సమస్యని అలా ఓపికతోని సాల్వ్ చేయాలా, డ్రాఫ్టింగ్ వెరిఫికేషన్ చేయాలా, జూనియర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా, కోర్టుకి అటెండ్ కావాలి కంపల్సరీ. పెద్ద కేసులు ఉంటే, పెద్ద కేసులు అంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా, దానికి కోర్టుకి వెళ్ళి అటెండ్ కావాలా, వాటిని వాదించాలా, ఆర్డర్ తేవాలా. ఆర్డర్ వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ. ఆర్డర్ రాకపోతేనేమో సార్ ఆర్డర్ ఎందుకు రాలేదు సార్ అంటారు, ఆర్డర్ వస్తేనేమో సార్ ఆర్డర్ ఇట్లా ఎందుకు వచ్చింది అంటారు. అర్థమైందా? సార్ ఆర్డర్ ఇట్లా ఎందుకు వచ్చింది సార్ అంటారు. దెన్ ఎవర్ సాటిస్ఫైడ్. ఎందుకంటే వాళ్ళకు లా అర్థం కాదు. మనకు ఇప్పుడు నిత్య జీవితంలో లా అనేది ఎవరికి ఎందుకు అర్థం కాదు అంటే ఏంటంటే అది ఎప్పుడు ప్రపంచంలో ప్రజలకు అందకుండా దూరంగా పెట్టేసింది దాన్ని.
తెస్తారా అన్న మీలాంటి వాళ్ళు నేను డెఫినెట్లీ నేను చెప్తున్నా కదా, నేను డెడికేటెడ్ టు లా. నేను డెడికేటెడ్ టు లా. నిజంగా అంటే నేను మీలాంటి వాళ్ళు initiative తీసుకుంటే- న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రతి లోపాన్ని సరిదిద్దుతా. ఓకే ప్రతి లోపాన్ని సరిదిద్దుతా. రైట్. అంటే నేను వచ్చినప్పుడు నాకు ఒక రకంగా ఒపీనియన్ ఉండే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ క్లోజ్ అయిన తర్వాత ఒక రకంగా ఒపీనియన్ తోటి మీ మీద ఉన్న ఒపీనియన్ తోటి వెళ్తాను నేను ఇంటికి. బట్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు చెప్పే అంశం ఏంటంటే మీలాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే ప్రతి మానవునికి కూడా, అంటే ఈ యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాన్య మానవులకు కూడా లా అందాల మీ ద్వారా. ఏ కష్టం వచ్చినా అన్న నేను 2 విషయాలు చెప్తా ఇంటర్వ్యూ ముగించే ముందు. ఇంతకుముందు ఒక మనిషికి కష్టం వస్తే కాపాడటానికి ఒక వ్యవస్థ ఉంటుండే. వ్యవస్థ అంటే సమాజం, అంటే స్పందిస్తుండే సమాజం. ఓకే, మోరల్స్ ఉంటుండే, మనకు మోరల్స్ ఉంటుండే. ఇంతకుముందు ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్తే ఒక మనిషిని కాపాడుకోవడానికి మోరల్స్, సమాజంలో మోరల్స్ కాపాడడానికి ఒక వ్యవస్థ, స్పందించే వ్యవస్థ ఉంటుండే. ఎవరికైనా కష్టం వస్తే కాకులు లెక్క పక్కన పోయి నిలబడే వ్యవస్థ ఉంటుండే. అక్కడి నుంచి మనం ఎట్లా మారిపోయినాం అంటే ఏంటంటే మనిషి ఇండివిజువల్ అయిపోయింది. ప్రతి ఒక్కడు వ్యవస్థ లేదు, స్పందించే గుణం లేదు. ఎవడైనా ఎదుటోడు చెడిపోతే ఏం చేయాలనే కార్యక్రమంలో తిరుగుతున్నాడు తప్ప, మరి అయ్యో పలాని వ్యక్తికి నా సాటి మనిషికి కష్టం వచ్చింది కదా పోయి హత్తుకుంటా, ఓ రూపాయి ఇవ్వకున్నా సరే పోయి వాని పక్కన నిలబడతా అనే పరిస్థితి మార్కెట్లో లేదు. మరి ఈ వ్యవస్థ, అట్లాంటి మార్కెట్లో ఈ వ్యవస్థను ఎవరు కాపాడాలా? చట్టమే కాపాడుతుంది. ఎక్కడైతే మోరల్స్ నాశనం అవుతాయో, ఎక్కడైతే సామాజిక బాధ్యత మర్చిపోతారో, ఎక్కడైతే ఇండివిజువల్గా ఎదగాలని కోరుకుంటారో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాల్సింది చట్టంతోనే అన్న. చట్టం తప్ప వాళ్ళని ఎవరినేం కాపాడరు. ఓకే, నీకు ఏ కష్టం వచ్చి నిలబడేది చట్టమే లాస్ట్కి. నేను చెప్తాను, ఇలా కేసులు పెరగడానికి కారణం ఏంది చెప్పు? కేసులు పెరగడానికి కారణం ఏంటంటే నీ పక్కన వ్యక్తి స్పందించక అడ్వకేట్ దగ్గరకు వస్తున్నావు నువ్వు. మేము పైసలు తీసుకుంటాం కాబట్టి ఎంతో కొత్త స్పందించాల్సి వస్తుంది మరి. వాస్తవంగా కూడా. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొన్ని సెంటెన్స్ చెప్తా, దానికి సంబంధించి సే ఎస్ఆర్ నో ఓన్లీ. రైట్ అన్న? న్యాయ వ్యవస్థ ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు, ఒకప్పుడు మంచిగా ఉండేది ఇప్పుడు మంచిగా లేదు. సే ఎస్ఆర్ నో. నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు నన్ను ఇరుకులో పెట్టే ప్రయత్నం. సే ఎస్ఆర్ నో, సింపుల్. నో 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 అంటారు, లేదు అని అంటారు. ఎస్, లేదు అని అంటారు. రైట్. పోలీసు వ్యవస్థను కొంతమంది పోలీసు వాళ్ళు తన చేతుల్లో పెట్టుకొని ఆడిస్తారు, ఒప్పుకుంటారు. కొంతమంది అడ్వకేట్ల వల్ల న్యాయ వ్యవస్థ, న్యాయం నిర్వీర్యం అవుతుంది. ఎస్, ఒప్పుకుంటుంది. అడ్వకేట్లు అధిక ఫీజులు కొన్ని చోట్ల వసూలు చేస్తారు. ఈ అడ్వకేట్ ఫీజుల విషయంలో అయితే నేను ఏకీభవించను అన్న. కాకపోతే ఇంప్రాపర్ నాలెడ్జ్, ట్రైనింగ్ ఇంప్రాపర్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకంటే. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఐ వాంట్ టు బికమ్ ఏ అడ్వకేట్ ఫస్ట్. అడ్వకేట్ అయిన తర్వాత ఏమైందంటే నేను ఒక 100 మందిని కలిసిన అన్న, నిజంగా నిజాయితీగా. ఎందుకంటే అప్పటిదాకా నేను ఐటీ ఫీల్డ్లో పనిచేసిన తర్వాత రకరకాల కారణాలు అనుకోవచ్చు, పర్సనల్ ఇష్యూస్ అనుకోవచ్చు, సామాజిక ఇష్యూలు అనుకోవచ్చు. సో ఐ వాంట్ టు బికమ్ ఏ అడ్వకేట్ అనుకున్నాను. అనుకున్న తర్వాత ఏంటంటే మా నాన్న ఇల్లిటరేట్, మదర్ ఇల్లిటరేట్. మాది అత్యంత కుగ్రామం, మాది అతి చిన్న కుగ్రామం మాది. వాళ్ళకి పాపం వాళ్ళు ఎప్పుడు ఎక్కడికన్నా పోయింది కూడా లేదు, వాళ్ళకి మాట్లాడేది అని కూడా పెద్ద తెలియదు అన్న. మా ఇంటి చుట్టుపక్కల ఫస్ట్ డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తి నేనే. ఫస్ట్ డిగ్రీ హోల్డర్ నేనే, మొత్తం మా అమ్మ సైడ్ మా నాన్న సైడ్. ఓకే, సో అడ్వకేట్ అవుదాం అనుకున్నప్పుడు మరి ఎవరు లేరు కదా అని చెప్పేసి నేను ఒక ఒపీనియన్ తీసుకుందాం, సరే అడ్వకేసీ ప్రొఫెషన్ ఏంది అని ఒపీనియన్ తీసుకుందామని నాకు తెలిసిన కొంతమందిని కలిసిన, తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని. అవును, ఒక్కళ్ళు కూడా అడ్వకేసీ ప్రొఫెషన్లోకి రావద్దని చెప్పారు. ఒక్కళ్ళు కూడా. ఎందుకు? ఇక్కడ ఏం లేదు, పైసలు సంపాదించలేవు, నువ్వు ఎదగలేవు, అది ఇదని 100 మంది చెప్పాను. 100 మందికి 100 చెప్పినా కూడా నేను ఏమనుకున్నా అంటే ఏంటంటే, అరే ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్పిళ్ళు, సరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమో, ఇప్పుడు నేను అడ్వకేట్ కావడంలో నాకు పోయేదేముంది అని చెప్పేసి అడ్వకేట్ అయ్యామని కాలేజీకి పోయినా. కాలేజీకి పోతే 160 మంది స్టూడెంట్స్లో 10 మంది వస్తున్నారన్న. 140 మంది కాలేజీకే రావడం లేరు. ఇక్కడేమో వీళ్ళు వద్దన్నారు, ఇక్కడేమో ఈ కాలేజీకి పోయి చదువుకుందామంటేనేమో ఇక్కడ స్టూడెంట్స్ 160 మందిలో 10 మంది వస్తున్నారు, 150 మంది రావడం లేరు.
వీళ్ళు కాలేజీకి రాకుండా పోయి ఎగ్జామ్స్ రాసి డైరెక్ట్ పట్టా పుచ్చుకొని వచ్చేస్తారు అన్న. పట్టా పుచ్చుకొని వకాలత్ కూడా ఒకళ్ళది కూడా చేసుకుంటారు. ఒక ప్రాబ్లం. కాలేజీలో చెప్పేది వేరన్నా, ప్రాక్టీస్లో వేరు. కాలేజీలో చెప్పేది భూమి, ఓకే, ప్రాక్టికల్ జరిగేది ఆకాశం. ఈ రెండింటికి అసలు సంబంధమే ఉంటుంది, అసలు సంబంధమే లేదు. నువ్వు కాలేజీలో చదువుకున్నది ఏది కూడా నీకు ప్రొఫెషన్లో పనిచేయదు, జీరో. ఓన్లీ సర్టిఫికేట్ వరకే నువ్వు ఎలిజిబుల్ ఉన్నావు, ఏదో చదివిన అంటానికి సర్టిఫికేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అవ్వడానికి పనిచేస్తుంది. కాలేజీలో చదువుకున్నది ఏది కూడా ప్రాక్టీస్లో జీరో. ఫస్ట్ ఏమో వద్దన్నారు, రెండో కాలేజీకి పోతే ఈ పరిస్థితి ఉన్నది, ప్రొసీజర్ ఏమో సంబంధం లేదు, అది అయిపోయింది. ఫస్ట్ అడ్వకేట్కి ఉండాల్సిన లక్షణం ఏంటందన్నా, నేను అందరికి చెప్పేది ఏంటన్నా, ఫస్ట్ 24 hours ఎవరైతే అవైలబుల్ ఉంటారో అడ్వకేట్స్ ప్రొఫెషన్లో, సైనికుని లెక్క 24 hours ఎవరైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళు మాత్రమే అడ్వకేట్ ప్రొఫెషన్లో రావాలంట. నేను పండగ పూట అప్పాలు తింటా, ఇవాళ హాలిడే పోయినా, లేకపోతే ఇవాళ ఇంకో దగ్గరికి పోయినా, లేకపోతే ఇవాళ నేను రానుపో అనేది ఎవరైతే అంటారో చూడు, వాళ్ళు రావద్దు. వాళ్ళు నా దృష్టిలో, నేను బీయింగ్ అడ్వకేట్ చెప్తున్నా, నా దృష్టిలో వాళ్ళు ఫెయిల్డ్ అడ్వకేట్స్. ఫెయిల్డ్ అడ్వకేట్స్. ఇవాళ నేనంటే సరే, ఇప్పుడు నేను సాధించింది నాకు గొప్పేమో, నేను ఎంత గొప్పనో నాకే తెలియదు, ప్రజలు నా గురించి ఏమనుకుంటారు, నా క్లయింట్స్ ఏమనుకుంటారు నాకే తెలియదు. కానీ ఒక ఇల్లిటరేట్, ఒక అడ్వకేట్ ప్రొఫెషనల్ లేకుండా, ఒక ఇల్లిటరేట్ అంటే మా గ్రామం దాటి కూడా పోయి బతకలేని తల్లిదండ్రుల మధ్యలో, మా గ్రామం కూడా దాటి బతకలేని తల్లిదండ్రుల మధ్యలో అత్యంత సాధారణ కుటుంబం నుంచి ఒక ఇల్లిటరేట్ ఒక వ్యక్తి కడుపులో పుట్టిన తర్వాత, అడ్వకేట్ ప్రొఫెషన్ అయిన తర్వాత, ఓకే, నేను సక్సెస్ఫుల్ కావడానికి, ఇన్ని కేసులు చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజు కూడా నేను 24 hours అవైలబుల్ ఉంటాను. లాక్, క్లయింట్ కాదు, లాక్. రైట్, ఓకే. అది అంటే మన అడ్వకేట్స్ ప్రొఫెషన్లో ఏంటంటే అడ్వకేసీ అంటే ఏంటన్నా, కష్టం వచ్చినప్పుడు కాపాడుకో అడ్వకేసీ అన్నా. ఎవడో అరెస్ట్ అవుతాడో రాత్రి, ఇప్పుడు నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా, పొద్దున ఎవడన్నా 5 గంటలకు అరెస్ట్ అయింది అనుకుందాం, సపోజ్ నేను మా జూనియర్లకు కాల్ చేస్తా, 50% ఫోన్లో ఎత్తారు, 50% ఫోన్లు ఎత్తి నిద్ర వస్తుంది సార్ పడుకుంటా సార్ 10 గంటలకు పోతా అంటాడు, కథ పెట్టేస్తాడు. ఒక వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు నువ్వు స్పందించకపోతే, నేను 10 గంటలకు పోయేంత చెప్పాడు అక్కడ ఉంటాడు, తీసుకొని పోయి జైలేస్తాను. నేను ఏం సపోర్ట్ చేస్తున్నావు, ఏం సపోర్ట్ చేస్తున్నావు? ఇప్పుడు నేను అందరికీ అదే చెప్తాను, మీరు జర్నలిస్ట్ ఉన్నారన్నా, మీరు జర్నలిస్ట్ ఉన్నారు, ఏదో ఒక సంఘటన జరుగుతుంది, పోయి దాన్ని కవర్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అవును. ఆ సంఘటనకి ఏమన్నా టైం పెడతారా అన్న? సంఘటనలన్నీ పొద్దున 10 నుంచి సాయంత్రం 5 మధ్యలో జరగాల, జర్నలిస్టులు అందరూ కెమెరాలు పట్టుకొని రెడీ ఉండండి అని లేదు, చెప్తారా? ఉండదు అట్లా. ఇప్పుడు సక్సెస్ఫుల్ కావాలి అంటే నువ్వు ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పుడు సందర్శిస్తే సక్సెస్ఫుల్ అవుతావు. అంతే, వాస్తవం. ఇప్పుడు ఎవడో కవర్ ఎత్తే నేను తీసుకుంటా అన్నా, నాకు బయట సక్సెస్ఫుల్ అవుతావు కాదు, అవుతావా? నువ్వు ప్రత్యక్షంగా పోయి అక్కడ పరిస్థితి చూస్తేనే నువ్వు దాన్ని వివరించగలుగుతావు, ఏం జరిగిందో కరెక్ట్ చెప్పగలుగుతావు. ఎవడో ఇంట్లో వాడుకొని నీ బయట తీసుకొని వాడిని ఛానల్ వేసుకుంటే వాడు సక్సెస్ఫుల్ అవుతాడు బెస్ట్ కాడు. అడ్వకేట్ ప్రొఫెషన్ కూడా అంతే. ఎవరన్నా అడ్వకేట్ ప్రొఫెషన్కి రావాలా అంటే ఇప్పుడు నువ్వు అడగచ్చు, మరి సార్ మీరు ఎన్ని సంవత్సరాలు ఏం చేసినని. నేను అడ్వకేట్స్ అయిన కాడ నుంచి ఒక పెళ్ళికి కానీ ఒక ముగ్గురు దగ్గరలో చావులకు పోయినా, మా నాన్నకు, మా మామ, ఇంకా మా బాబాయ్, అంతే. ఏ సావుకు పోలే. నేను అడ్వకేట్ అయిన కాడ నుంచి నా పిల్లల బర్త్డే, నాకు మా పిల్లల బర్త్డేలో గుర్తులేవు, నా మ్యారేజ్ డే గుర్తులేదు, ఏ మ్యారేజ్ డే జరుపుకోలే, ఏ వెకేషన్ పోలే ఫ్యామిలీతో, ఒక్క వెకేషన్ కూడా పోలే ఫ్యామిలీతోని ఒక్క హాలిడే కూడా తీసుకోలేండి ఇప్పటిదాకా. ఒక్క హాలిడే నా ఫ్యామిలీతో ఒక హాలిడే కూడా తీసుకోవాలి. ఇంకా పచ్చ చెప్పాలంటే మా నాన్న చనిపోయిన రోజు కూడా పని చేసుకుంటే కూర్చున్నా కోర్టులో. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏంటంటే మా నాన్న చనిపోయిన రోజు కూడా నేను కోర్టులోనే ఉన్నా. అంత డెడికేషన్ తోటి ఉంటారా అన్న? ఉండాలనే చెప్తున్నా అన్న. సమాజంలో కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, అవన్నీ ఏంటి అంటే సమాజాన్ని కాపాడుకుంటాయి. ఆ ప్రొఫెషన్స్కి ఆ వాల్యూ ఏంటి అంటే, ఇప్పుడు యూఆర్ ఏ జర్నలిస్ట్, నువ్వు నీ సొంత అభిప్రాయాల్ని నువ్వు కాదు, నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు పోయి దాన్ని కవరేజ్ చేయాలా, దాన్ని ఎడ్యుకేట్ చేయాలా, జనాలకు మంచి చెప్పాలా, అవేర్నెస్ తీసుకురావాలా. రేపు అటు సైడ్ అన్న గాలివాన వస్తుంది అనుకో, నువ్వు ఇంట్లో అక్కడెక్కడో గాలివాన వస్తుంది కదా అని చెప్పి నువ్వు అప్పాలు తినుకుంటే ఇట్లా కూర్చోవు కదా. అరే అక్కడ గాలివాన వస్తుందిరా నాయన, రేపు వర్షాలు పడే అవకాశం ఉంది, వరదలు వచ్చే అవకాశం ఉంది, ఖాళీ చేసి వెళ్ళిపోండ్రా అని చెప్పి నువ్వు అవగాహన ఇవ్వాలి. అవసరమైతే రోగాలు వస్తే అవగాహన ఇవ్వాలా, మార్కెట్లో ఉన్న పరిస్థితిని అవగాహన ఇవ్వాలా. నువ్వు జనాలని నిత్యంగా నువ్వు వాళ్ళకు నాలెడ్జ్ ఇస్తేనే నీ జర్నలిజానికి ఒక అర్థం ఉంటుంది. జర్నలిస్ట్ అంటే ఎవరు? సమాజాన్ని చైతన్యపరిచే వ్యక్తి జర్నలిస్ట్ అంట నేను, అంతే.
వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. సమాజాన్ని చైతన్యపరిస్తే వాడు సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ అంతేగా. సమాజంలో ఉన్న చెడుని బయటికి తీసి మంచిని వ్యాప్తి చేసుకుంటూ సమాజం కోసం పాటుపడే జర్నలిస్ట్. అది మీకు 2 కోణాలు ఉండవు. మీరు తప్పు చేసినట్టు సమర్థించలేరు. ఓకే, మేము బీయింగ్ అడ్వకేట్ ఏంటంటే మాకు ఇష్టం లేకున్నా కూడా మేము ఎవడన్నా ఏదన్నా నేరం చేసి వచ్చినా మేము వాని తరపున వకాలత పుచ్చుకోవాలి. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. కసబ్ కేసులో భారతదేశం మీద దాడి జరిగినప్పుడే ఒక అడ్వకేట్ని పెట్టి వాడిని కురిశిక్ష చేసినాం మేము. సామాన్య వ్యక్తి ఆలోచించలేం కదా. మీకు స్వచ్ఛమైనది ఉంటుంది, మాకు కొద్దిగా మేము మల్లం ఉంటుంది మాకు. ఎందుకంటే నాకు తెలుసు పడుతుంది నేరం చేసినా తెలిసినా కూడా నా కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడు నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్, సార్ ఇప్పుడు నన్ను మా ఆవిడ అడుగుతుంది నన్ను, ఈ మా ఆవిడ డైరెక్ట్ అంటది, అరే అది ఏం ప్రొఫెషను, ఆమెకు అడ్వకేట్ అంటే నిజంగా నచ్చదు జనరల్గా. ఎందుకు నచ్చట, ఫస్ట్ నేను టైం ఇయ్యా కాబట్టి నచ్చదు, ఎందుకంటే తెల్లవారులు సమస్యలను తిరుగుతాయి కాబట్టి ఆమెకు నచ్చదు. రెండోది అన్యాయం చేసిన వాళ్ళకి కూడా నువ్వు న్యాయం చేస్తున్నావు నచ్చదు. 2 విషయాల మీద నచ్చదు. కొన్ని ప్రొఫెషన్లకు అది అంటదు. ఎందుకు అంటదంటే, ఇప్పుడు ఒక డాక్టర్ ఉండి అనుకుందామన్నా, ఎవడో ఒక టాప్ మోస్ట్ క్రిమినల్ యాక్సిడెంట్ పడి ప్రాణాల మధ్యలో కొట్లాడుకుంటున్నా అనుకుందాం, ట్రీట్మెంట్ చేయాల్సిందే. అక్కడ వీడు టాప్ మోస్ట్ క్రిమినల్ వీటిలో చచ్చిపోవాలని చూస్తాడా? చూడొద్దు, ట్రీట్మెంట్ చేయాల్సిందే. మరి వాడు ఇమీడియట్లీ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి అవసరం అయితే చట్టానికి అప్పగిస్తాడు. అవును, ప్రస్తుతం మన డ్యూటీ ఏంది? ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ చేస్తాడు అంతే. కానీ వాడు చచ్చిపోతున్న వీడు ఎంజాయ్ చేయడు కదా. అదే కదా మానవత్వం. అట్నే అడ్వకేసీ కూడా ఏంది, వాడు తప్పు చేసి మా దగ్గరకు వచ్చినప్పుడు బీయింగ్ మేము ఫీజు తీసుకుంటాం కాబట్టి వాడిని ఎంతో కొంత కాపాడుకోవాలా. వాడిని కాపాడామా అది ప్రూవ్ అవుతుందా ప్రూవ్ కాదా అనేది కోర్టు విల్ డిసైడ్. కోర్టు డిసైడ్ చేస్తుంది. దాన్ని మాకంట కడితే ఎట్లా చేస్తాము, నువ్వు అన్యాయం చేస్తున్నావు. అదేదో ఒక వీడియో కూడా చేసినాం, ఆ వీడియో మీద కూడా దాడి. అరే అడ్వకేట్లు మోసాలు చేస్తారంటే, అడ్వకేట్లు ఎక్కడ మోసాలు చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అడ్వకేట్ కూడా మోసం చేయడు. ఏదన్నా అడ్వకేట్ వల్ల నీకు ఇబ్బంది కలిగింది అంటే, నేనైతే ఒరిజినల్ చెప్తున్నా ఏంటంటే, ఏదన్నా ఒక అడ్వకేట్ వల్ల నీకు ఇబ్బంది కలిగింది అంటే అవగాహన లోపమో, ఇన్ఎక్స్పీరియన్సో, అవగాహన లోపమో, లేకపోతే కొంతమంది ఒక 5 to 10% ఉంటారు. ఏదో అడ్వకేట్ మనం ఇంతకుముందు అన్నట్టు అడ్వకేట్ ప్రొఫెషన్ అడ్డం పెట్టుకొని సంపాదించుకుంటుంటారు. ప్రతి వ్యవస్థలో ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, అంటే వ్యవస్థలో ఉంటారు. అది కాబట్టి అది స్టోరీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మీరు ఓన్లీ సెంటెన్స్కు ఎస్ఆర్ నో చెప్పారు కదా, దాని మాదిరిగానే మీ ఒపీనియన్ చెప్పాలి. నేను పేర్లు చెప్తా, వ్యవస్థ కావచ్చు, వ్యక్తులు కావచ్చు. న్యాయ వ్యవస్థ, మీ ఒపీనియన్ ఓన్లీ 1 word ఆన్సర్. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనిషిని కాపాడుకునేదే. పోలీస్ వ్యవస్థ, మనిషికి రక్షణ ఇచ్చేది ఎప్పటికైనా. పొలిటికల్ సిస్టమ్, జనాలను ఎడ్యుకేషన్ చేయాలి బాగా. పబ్లిక్, మారాలా. రేవంత్ రెడ్డి ధైర్యానికి ప్రతీక. కేసీఆర్ చతురతకు నిదర్శనం. కల్వకుంట్ల కవిత చెప్పలేం, నో కామెంట్ ఆన్ ఇట్. హరీష్ రావు స్ట్రాటజిస్ట్. రఘునందన్ రావు పోరాటం. ఈటల రాజేందర్ ఆయన కూడా మంచి స్ట్రాటజిస్టే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోరాటమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూత్ ఐకాన్. వైఎస్ షర్మిల నో కామెంట్. నారా చంద్రబాబు నాయుడు విజనరీ. నారా లోకేష్ అప్కమింగ్. వైఎస్ రాజశేఖర రెడ్డి మంచితనం. పవన్ కళ్యాణ్ బోలా. చిరంజీవి సహాయం. ఆర్జీవి సెల్ఫిష్. జర్నలిజం, వ్యవస్థను కాపాడేది. అడ్వకసీ, ప్రజల కష్టాలు తీర్చేది. నాగేశ్వరరావు. నేనేందని మీరు చెప్పాలా, నాకు నేనే చెప్పుకుంటే బాగుండదు కదా. క్రాంతి. గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెల్ నాలెడ్జ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే వ్యవస్థ తరపున పోరాడే గుణం మీ దగ్గర ఉంది. మీరు తలుసు కూడా పోరాడతారు కానీ ఎక్కడో ఆగిపోయినట్టుంది. అంటే పరిచయం లేదు కాబట్టి పరిచయం చెప్పలేం. కానీ అంటే ఈ మధ్యకాలంలో చూసిన యంగ్ జర్నలిస్టులలో యూఆర్ డైనమిక్. కాబట్టి మీరు ఇంకా వ్యవస్థలు పోరాడగలిగితే, ఇంకా పోరాడాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ పోరాడుతున్నట్టుంది, దాన్ని మించి పోరాడగలిగితే మీ పేరు ఎప్పటికీ అట్లా చరిత్రలో ఉండిపోతుంది. తప్పకుండా ఆశిస్తున్నా. ఇంకా యంగ్ జర్నలిస్ట్ తరపున ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ ఫ్రమ్ యూ దట్ గట్టిగా ప్రజల తరపున పోరాడమని నేను ఎప్పుడు చెప్తానండి. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.